ॐ गणानां त्वा गणपतिगुं भवामहे कविं कवीनामुपमश्रमस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनुशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवदी धीनामवित्रयवतु। गणेशाय नमः, सरस्वत्यै नमः, श्रीगुरुभ्यो नमः। हरि ओं। మనము పోయిన ప్రవచనాంతర్గతంలో భాగంగా గజేంద్ర మోక్ష కథా వృత్తాంతము తెలుసుకోవటం జరిగింది. ఏ రకంగా అయితే భగవంతుడు ఒక గజముని అంటే ఒక ఏనుగుని మనకి చూపించి మన జీవితంలో అంటే మనుష్య జీవితానికి దానికి పొంతన ఏర్పాటు చేసి ఏ రకంగా మనము సంసారమునందు తగులుకుని ఉండగా మృత్యువు కాలాంతర్గతముగా వచ్చి ఒక దేహాన్ని పట్టుకుంటుందో అలాగే ఒక ముసలి సంసారమునందు నిమగ్నుడైనటువంటి ఒక వ్యక్తిని ఆ విధముగా పట్టుకుని బంధిస్తాడు మృత్యువు. ఈ జనన మరణాల యొక్క మృత్యు యొక్క చక్రంలో ఆ ఏనుగు ఆ ముసలితో 1001 సంవత్సరములు పోరాడింది. అంటే 1000 అంటే సంస్కృతమునందు అనంతము. అందుకోసమే మన యొక్క భగవంతుడి యొక్క అన్ని నామాలకి సహస్రనామాలని పేరు. సహస్రము అనగా అనంతము. భగవంతుడికి అనంత నామాలు, 1000 నామాలని కాదు. అక్కడ 1000 అంటే అనంతము. ఇక 1000 చెప్పి ఇంకా మేము చెప్పలేమయ్యా, మమ్మల్ని క్షమించు అని 1000 నామాలతో భగవంతుడి అంటే సహస్రనామము అంటే సహస్రము అంటే అనంతనామం. అలా ఆ విధంగా ఏనుగు కూడా ముసలితో సహస్రంగా అంటే అనంతంగా పోరాడుతూనే ఉంది. ఎందుకు పోరాడుతుంది? మనం కూడా అంతే కదా. ఒక దేహం ఎత్తుతాము, ఓ 60 ఏళ్ళో 70 ఏళ్ళో ఇంకా అదృష్టం అంటే ఒక 100 ఏళ్ళో బ్రతుకుతాము. బ్రతికిన తర్వాత అయినా సరే మళ్ళీ మృత్యువుతో యుద్ధం చేసి మళ్ళీ మనం పడిపోతాం, మళ్ళీ ఇంకొక దేహం ఎత్తుతాం. అలా అనంతంగా కాలంలో మనం మృత్యువుతో 1000 సంవత్సరంలో మనం పోరాడుతూనే ఉంటాం. అలా పోరాడి ఏదో ఒక నాటికి పూర్వజ్ఞాన సంపత్తి మన యొక్క పూర్వపుణ్యం వల్ల భగవంతుని మీద ఏదో ఒక జన్మలో మనకి అనుబంధం ఏర్పడి ఆ భగవంతుని చెయ్యెత్తి మొక్కుతాం. నాకు ఈ సంసార కోపం వద్దు, నాకు ఈ జనన మరణాలు వద్దు స్వామి, నన్ను నీలో ఐక్యం చేసుకోమన్నప్పుడు అప్పుడు స్వామి ఎలా కదిలొస్తాడు? అల వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌదంబుదా పరమందార వనాంతర్గత ప్రాంతేందు అంటే అంత ఆ రకంగా ఉన్నటువంటి స్వామి కూడా మన యొక్క ప్రార్థన వినినటువంటి అక్కడెక్కడో వైకుంఠపురంలో ఉన్నటువంటి స్వామి కూడా పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆ వచ్చేటప్పుడు అమ్మవారి యొక్క చీరను పట్టుకొని వస్తున్న స్వామిని అప్పుడు మనం చూసాం కదా మనం ఆ పద్యంలో. అలాగా స్వామి అలా మన కోసం పరిగెత్తుకుంటూ వచ్చి మనని ఆయనలోకి ఐక్యం చేసుకుంటాడన్న ఒక దివ్యమైన వృత్తాంతాన్ని మనము గజేంద్ర మోక్ష వృత్తాంతంగా మనం పోయిన ప్రవచనంలో తెలుసుకోవటం జరిగింది. అటుపైన ఈ విధంగా చెప్పనారంభించాడు పరీక్షిత్ మహారాజుకి సుఖబ్రహ్మ. ఓ రాజా, ఎన్నో మన్వంతరములలో ఎంతోమంది ఈ మనువులు పుడుతూ ఉంటారు. ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్కడు. అయితే ఆ తదుపరి మన్వంతరంలో హిరణ్యరోముడు, ఊర్ధ్వబాహుడు, వేదశీర్షుడు మొదలైన వారు సప్తఋషులైన అంటే ప్రతి మన్వంతరంలోనూ ఆ మన్వంతరానికి సంబంధించినటువంటి ఒక రాజు, మళ్ళీ వాటిలో సంబంధించిన సప్త ఋషులు, ఆ తర్వాత మళ్ళా అలా ఇంద్రుడు, మళ్ళీ ఆ మన్వంతరానికి ఒక విష్ణుమూర్తి, ఆ మన్వంతరంలో ఒక లక్ష్మీదేవి, ఆ రకంగా పుడుతూ ఉంటారు. ఈ మన్వంతరం అంటే ఆ తదుపరి మన్వంతరంలో హిరణ్యరోముడు, ఊర్ధ్వబాహుడు, వేదశీర్షుడు మొదలైన వారు సప్తఋషులైనారు. ఇప్పుడు మనకు గనక అత్రి అగస్త్యాదులు గనక మనం సప్తఋషులు ఎలా అంటామో, ఆ తదుపరి మన్వంతరంలో పుట్టినప్పుడు ఆ మన్వంతరానికి మాత్రం హిరణ్యరోముడు, ఊర్ధ్వబాహుడు, వేదశీర్షుడు మొదలైన వారు సప్తఋషులైనారు. భూతరయులు మొదలైన వారు దేవతలైనారు. శుభ్రునికి పతివ్రత అయినటువంటి వికుంఠ అనే భార్యకు వైకుంఠుడు అనే పేరుతో విష్ణుమూర్తి జన్మించాడు. ఆ మన్వంతరంలో విష్ణుమూర్తికి వైకుంఠుడు అని పేరు అనమాట. అతడు అన్ని లోకాల వారు గౌరవించేటట్లు వైకుంఠం అనే ఒక లోకమును సృష్టించాడు. అతనిని లక్ష్మీదేవి స్వయంగా పెండ్లాడింది. ఆ దేవదేవుని మహిమను సుగుణములను ఊహించడం సాధ్యం కాదు. భూమిలోని ధూళి కణములైనా తెలుసుకోవచ్చు, కానీ వైకుంఠుని గుణగణములను ఎవరికి తెలుసుకోవడం సాధ్యం కాదు. అటు తర్వాత
చక్షువు కొడుకైనటువంటి చాక్షువుడు 6వ మనువైనాడు. అంటే ఆ మన్వంతరం తర్వాత హిరణ్యరోమనుడు యొక్క తర్వాత మన్వంతరం తర్వాత చాక్షుష మన్వంతరం ప్రారంభమైంది. ఆ చాక్షుషుడు 6వ మనువైనాడు. ఇతడు కొడుకులైన పురుడు, పురుషుడు, సుద్యుమ్నుడు మొదలైన వారు రాజులైనారు. మంత్రద్యుమ్నుడు ఇంద్రుడైనాడు. చాక్షుష మన్వంతరంలో మంత్రద్యుమ్నుడు ఇంద్రుడు అనమాట. అప్యాదులు మొదలైన వారు దేవతలైనారు. హవిష్మంతుడు, వీరకుడు మొదలైన వారు సప్తఋషులైనారు. ఈ మన్వంతరంలో చాక్షుష మన్వంతరంలో హవిష్మంతుడు, వీరకుడు మొదలగు ఋషులు సప్తఋషులైనారు. విష్ణువు వైరాజకి సంభూతికి అజితుడు అనే పేరు. ఈ మన్వంతరంలో విష్ణువు యొక్క పేరు అజితుడు. పరీక్షిన్ మహారాజా ఇతడే కూర్మ రూపంతో మందర పర్వతాన్ని సముద్రంలో మునగకుండా మోపినాడు. దేవతలు ప్రార్థింపగా క్షీర సముద్రంను చిలికి అమృతాన్ని ఇచ్చినాడు. అంటే ఈ అజితుడన్న పేరుతో ఉన్నటువంటి మహావిష్ణువు ఆ మన్వంతరంలో చాక్షుష మన్వంతరంలో ఈ సముద్రంలో మందర పర్వతాన్ని మునగకుండా కూర్మ రూపంలో ఆపాడు అన్నాడు. అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుందా? నేను భాగవతం మొదటి నుంచి చెప్తున్నాను. మనకి ఈ ప్రస్తావన, ఈ కథలు మన యొక్క కాలం, ఈ భాగవతం అనేది ఏదో మనం ఇప్పుడు ఉన్నప్పుడు ఒక 10,000 సంవత్సరాల ముందు జరిగిందని కాదు. ఈ కాలం అనేది మన భాగవతంలో ఖచ్చితంగా చెప్పారనమాట. ఎన్నో మన్వంతరాలు, ఈ భూమి ఎన్నోసార్లు మళ్ళా పుడుతూ ఉంటుంది. ఇలాగే ఈ విశ్వంలో ఎన్నో రకాలైనటువంటి నక్షత్రాలు కానీ పుడుతూ ఉంటాయి, మళ్ళీ కలిసిపోతూ ఉంటాయి. మన యొక్క కాలము కేవలము ఇప్పుడు మనం నడుస్తున్నటువంటి కాలమే కాదు, మనకంటే పూర్వంలో కూడా ఎంతో సృష్టి జరిగింది, అంతరించిపోతూ ఉంటుంది, మళ్ళీ సృష్టి జరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ఉంటున్నది ఏంటి? వైవస్వత మన్వంతరం, శ్వేతవరాహ కల్పం. అంటే ఇక్కడ ఈ విష్ణువు పేరు, మన దగ్గర ఉండే విష్ణువు పేరు ఏంటంటే శ్వేతవరాహ రూపంలో ఉంటాడు మన విష్ణువు, మన మన్వంతరంలో ఉండేటువంటి విష్ణువు. అక్కడ విష్ణువు ఎవరు? చాక్షుష మన్వంతరంలో అజితుడు అనే పేరు మీద ఆయన కూర్మ రూపంలో ఉండి ఆయన మందర పర్వతాన్ని ఆపాడు అని చెప్పి సుఖబ్రహ్మ చెప్తున్నారనమాట. అప్పుడు వెంటనే శుకుడు పై విధంగా చెప్పగానే పరీక్షిత్తు ఈ రకంగా అన్నాడు: ఓ మునీంద్ర, విష్ణువు పాల సముద్రాన్ని ఎందుకు మధించినాడు? సముద్రంలో దిగి పెద్ద కవ్వపు కొండను తాబేలు రూపంలో ఎందుకు మోసినాడు? అమృతాన్ని దేవతలకు ఏ విధంగా అందించాడు? సముద్రంలో ఏమేమి పుట్టాయి? ఆశ్చర్యకరములైన సంగతులన్నీ నాకు వివరంగా చెప్పండి అని పరీక్షిన్ మహారాజు సుఖబ్రహ్మని అడగటం జరిగిందనమాట. వెంటనే ఇప్పుడు జిజ్ఞాస కలిగినటువంటి విద్యార్థి కనుక గురువుని ప్రశ్న ఎలా అడుగుతాడో ఆ రకంగా సుఖబ్రహ్మని పరీక్షిన్ మహారాజు అడిగాడనమాట. ఆయన అజితుడనే పేరు మీద మందర పర్వతాన్ని ఈయన కూర్మ రూపంలో ఆపాడయ్యా పాల సముద్రంలో అంటే వెంటనే ఈయన అన్నాడు: స్వామి, నాకు దయచేసి ఆ కథని కొద్దిగా పూర్తిగా సవిస్తరంగా నాకు వివరించవలసినది. విష్ణువు పాల సముద్రాన్ని మందించడం ఏంటి? సముద్రంలో దిగి పెద్ద కవ్వంగా ఉన్నటువంటి ఆ మందర పర్వతాన్ని తన మూపు మీద భరించటం ఏంటి? దయచేసి నాకు చెప్పవలసినది అని ఈయన అడిగాడనమాట. పరీక్షిత్తు ప్రశ్నకు సంతోషించినటువంటి సుఖదేవుడు విష్ణుదేవుని కథలను వివరించడానికి పూనుకున్నాడు అని ఎవరు చెప్తున్నాడు? సూతుడు సౌనకాది మహామునులతో ఈ విధంగా చెప్పాడు: ఓ రాజా, రాక్షసులు ఆయుధాలు ధరించి విజృంభించి దేవతలను మించిపోయి సాటిలేని పోరాటాలు చేశారు. దేవతల బలం తగ్గి ఇక్కట్ల పాలై ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని శత్రువులను లొంగ తీసుకునే ఉపాయం తెలియక తల్లడిల్లిపోయారు. ఇక్కడ ఒకానొక సమయంలో, అంటే ఈ చాక్షుష మన్వంతరం జరుగుతున్నటువంటి సమయంలో రాక్షసుల యొక్క బలము బాగా పెరిగిపోయిందనమాట. అంటే రాక్షసుల బలం పెరిగిపోయి వారు ఏం చేశారు? దేవతల మీద సాటిలేని పోరాటాలు చేశారు. క్రమక్రమంగా దేవతల బలం కూడా తగ్గి ఇక్కట్ల పాలై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని శత్రువులను లొంగ తీసుకునే ఉపాయం తెలియక తల్లడిల్లిపోయారు. ఆ సందర్భంలో దేవేంద్రుడు వరుణాదులైన, ఇక్కడ దేవేంద్రుడు అంటే మనకి చాక్షుష మన్వంతరంలో దేవేంద్రుడు యొక్క పేరేం చెప్పుకున్నాం మనము? మంత్రద్యుమ్నుడు. ఇంద్రుడి యొక్క పేరు మంత్రద్యుమ్నుడు. ఇక్కడ కాకపోతే వాళ్ళ పేర్లు, అంటే ఆ మంత్రద్యుమ్నుడి పేరు అయినా కానీ ఆయన ఇంద్ర పదవిలో ఉన్నాడు కనుక ఆయన మనం దేవేంద్రుడు, ఆ మన్వంతరానికి ఆయనే దేవేంద్రుడు అని చెప్పి మనం మాట్లాడతాం. అందువల్ల ఈ దేవేంద్రుడు, ఆ సందర్భంలో దేవేంద్రుడు వరుణాదులైన కొందరు ముఖ్య దేవతలతో పాటు మేరు పర్వతంలో దేవతలకు పెద్ద అయినటువంటి బ్రహ్మదేవునికి నమస్కరించి ఇలా చెప్పాడనమాట. దేవతలందరూ రాక్షసుల దుండగాలను ఆయనకి ఇట్లా వివరించి చెప్పారనమాట. దుర్వాసుని శాపం వల్ల లోకములన్నీ పౌరుషము వైభవమును పోగొట్టుకున్నాయి. ఇంద్రునితో పాటు దేవతలు ఓడిపోయారు. వేడుకలు అంతరించిపోయినాయి.
అసలు ఈయన ఏమన్నాడంటే, అయ్యా దుర్వాసుడు నాకు ఇచ్చినటువంటి శాపముతో నాకున్న లోకములన్నీ పౌరుషము వైభవము పోగొట్టుకున్నాయ్యా. ఆయన యొక్క శాపం వశముగా మేము రాక్షసుల ముందు ఓడిపోయాము అన్న. అసలు ఈ దుర్వాస శాపములేంటి? ఒకానొకప్పుడు దుర్వాస మునీంద్రుడు ఆయన శివాంశ సంభూతుడు, రుద్రాంశ సంభూతుడు దుర్వాస మహాముని. ఈయన ఒకానొకప్పుడు వైకుంఠమునకెళ్ళి స్వామిని అర్చించి పారిజాత పుష్పములతో స్వామిని అర్చించి ఒక మాలను తయారు చేసి స్వామికి అర్పిస్తే స్వామి మరలా ఆ మాలని దుర్వాస మునీంద్రుడికి అప్పచెప్పడం జరిగింది. అలా దుర్వాసుడు ఆ స్వామి ధరించినటువంటి ఒక మాలని తీసుకుని లోకాలన్నీ తిరుగుతూ ఉండగా ఒకానొకప్పుడు ఈ దేవతలైన ఈ దేవేంద్రుడికి ముందుగా వచ్చాడనమాట. ఈ దేవేంద్రుడు ఎవరు? దేవతలకు అందరికీ మహారాజు. అందువల్ల నారాయణుడితో సమానం కనుక ఈయన ఏం చేశాడంటే ఆ గౌరవ పురత్సరంగా ఈ మాలను తీసుకుని వెళ్ళి ఈయనకు ఇంద్రుడికి అప్పచెప్పడం జరిగింది. అప్పుడు ఇంద్రుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడు? కొద్దిగా మద్యము తాగి మదోన్మత్తుడై ఐరావతం మీద తిరుగుతూ ఉన్నాడు అనమాట. అప్పుడు ఏం జరిగింది? ఈయన ఈయన వస్తూ ఉన్నప్పుడు ఈ మాలని ఇవ్వటం జరిగింది దూర్వాస మునీంద్రుడు. ఈయన ఆ మాలని చూసి మామూలుగా నమస్కారం కూడా చేయకుండా అక్కడ ఉన్నటువంటి ఐరావతం మీదకి విసిరివేశాడనమాట. అప్పుడు విసిరివేసినప్పుడు ఈ ఐరావతము ఈయనని వదిలిపెట్టి అంటే గొప్ప తేజస్సును పొందింది. ఎందుకంటే అది భగవంతుడి నుంచి వచ్చిన మాల కదా, భగవంతుడి నుంచి ఉద్భవించినటువంటి మాల. ఆ భగవంతుడు ఎప్పుడైతే ఇచ్చిన మాలని అతను ధిక్కరించాడో ఆ లక్ష్మి వెళ్ళిపోయి వైకుంఠ లక్ష్మిలోకి చేరిపోయిందనమాట. దేవతలు అంటే ప్రతి ఇంట యందు ఒక లక్ష్మి అంశ ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి, లక్ష్మి అంటే ఒక్క డబ్బనే కాదు. లక్ష్మి అంటే మనకి ఎన్నో లక్ష్ముల గురించి చెప్తాడు. మనను సంతోషపెట్టే ప్రతిది మనకి లక్ష్మియే. అందులోనూ తామర తెంపరగా అంటే మనకి సంబంధించి వృద్ధిని కోరుకునేది ఏదైనా కానీ లక్ష్మీ స్వరూపై ఉంటుందన్నమాట. అంటే భార్యని కానీ అంటే ఆడవాళ్ళని లక్ష్మీ సంపదలు ఎందుకంటారు? వాళ్ళ ద్వారానే వంశాలు వృద్ధి చెందుతాయి. వృద్ధి చెందగలిగినది ఏదైనా కానీ లక్ష్మీ అంశ. అందువలన ఇప్పుడు మనకు ఆనందం వృద్ధి చెందాలని కోరుకుంటాం, ఐశ్వర్యం వృద్ధి చెందాలని కోరుకుంటాం, ఆరోగ్యం వృద్ధి చెందాలని కోరుకుంటాం, సంతానం వృద్ధి చెందాలని కోరుకుంటాము, ఆహారము వృద్ధి చెందాలని కోరుకుంటాము. ఆ రకంగా మనం వృద్ధి చెందాలని కోరుకుంటున్న ప్రతి అంశలోనూ లక్ష్మీ అంశం ఉంటుంది. అందుకోసమే మనం ధనలక్ష్మనో, ధాన్యలక్ష్మనో, గజలక్ష్మనో ఇలా రకరకాల పేర్ల మీద అమ్మ యొక్క శక్తిని మనం చూస్తూ ఉంటాం. అందులోనూ ఇంటికి మహాలక్ష్మి ఎవరు అంటే భార్య. ఆవిడ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు వీడికి ఏమీ ఉండడు, వీడొక్కడే ఉంటాడు. ఈ ఒక్కడిని తండ్రిని చేస్తుంది, ఆ తర్వాత వాడిని తాతని చేస్తుంది. కొంతమందికి అంటే కోడలు పుడితే పిల్లనిచ్చి మామని చేస్తుంది, లేదా కోడల్ని తెచ్చుకుని ఇంకొక మామని చేస్తుంది. ఆ రకంగా మళ్ళీ ఆ తర్వాత వాళ్ళకి పిల్లలు పుడితే తాతయ్యని చేస్తుంది. ఇలా ఒకడినే ఎన్నో చేయగలిగింది కనుకనే ఆవిడ మహాలక్ష్మి, ఆ ఇంటికి లక్ష్మి. అలా ప్రతి ఇంట యందు లక్ష్మీ స్వరూపము వెలుగుతూ ఉంటుందన్నమాట. ఆ వెలుగుతున్నటువంటి లక్ష్మీ స్వరూపమును ఎప్పుడు అంటే నారాయణ స్వరూపంని అంటుకొని ఎప్పుడు లక్ష్మీ స్వరూపం ఉంటుంది. అంటే భర్త నారాయణుడై ఉంటే భార్య లక్ష్మీ స్వరూపై ఉంటుందన్నమాట. వీళ్ళిద్దరి యొక్క దీని యొక్క తాత్వికత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే నారాయణుని సేవించి వచ్చినటువంటి మాలని ఇంద్రుడు ఎప్పుడైతే అగౌరవపరిచాడో ఆ మరుక్షణం స్వర్గలక్ష్మి తన యొక్క మాతృమూర్తి అయినటువంటి వైకుంఠ లక్ష్మి దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే ఇంకా లేదు, అంటే ఈ స్వర్గలక్ష్మి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో తన యొక్క కళ తప్పిపోయిందనమాట. అంటే వీళ్ళలో ఉన్న శక్తి, ఇప్పుడు శక్తి కూడా వృద్ధి చెందాలని కోరుకుంటే వృద్ధి చెందేది ప్రతి ఒక్కటి దేవతల్లో పడిపోవటం ప్రారంభించిందనమాట. ఎప్పుడైతే లక్ష్మీ స్వరూప వెళ్ళిపోయిందో దేవతలు ఓడిపోవటం ప్రారంభించారు అని దీని యొక్క తాత్విక విచారణ. అంటే మనం తెలుసుకోవాల్సిన అంతర్లీనంగా ఇప్పుడు మనకు కూడా దేవాలయాల్లో వెళ్తూ ఉంటాం, ఎవరో మీరు గొప్పవాళ్ళని చెప్పేసి ఒక మాలో ఏదో ఒకటి ఇస్తారు, దాన్ని వెంటనే మనం ఏం చేస్తాం, పోయి కారుకో దేనికో పెట్టేసేస్తాం. అలా చేయటం కాదు, అది తీసుకొచ్చి వీలుంటే మీ ఇంట పూజాగృహమునందు పెట్టుకోవటము, లేదా దండం పెట్టుకోవటము, లేదా ఇంట్లో ఎక్కడైనా పూజింపబడే దగ్గర ఎక్కడైనా ఉంచి అవి వాడిపోయేటప్పుడు మరలా తీసుకువెళ్ళి జలములలో కలిపేయటము, ఎక్కడ అంటే మనుషులు తొక్కని చోట, అది ఎక్కడ అగౌరవపడని చోట దాన్ని ప్రవర్తించటం సబబు.
ఇక్కడ ఇంద్రుడు చేసిన పని అదే ఏంటన్నమాట. ఏంటి అది దూర్వాసుడు విష్ణుమూర్తి చేత ఇవ్వబడినటువంటి, అంటే ప్రసాదముగా ఇవ్వబడినటువంటి ఆ మాలని గౌరవించకుండా అలా విసురుగా ఇంద్రుడి యొక్క వాహనమైనటువంటి గజేంద్రుని మీదకి వేశాడు. వెంటనే గజేంద్రుడు కూడా ఆ మాలని స్వీకరించి, ఆ ఐరావతము ఆ మాలని స్వీకరించి గొప్ప తేజస్సును పొంది వెళ్ళిపోయింది. ఆ రకముగా నారాయణుని అవమానించిన కారణం చేత స్వర్గలక్ష్మి కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయిందనమాట. ఇప్పుడు పరిస్థితి, దేవతల పరిస్థితి ఎలా ఉంది? ఇల్లు వాకిలి విడిచిపెట్టి కాంతి విహీనులైన తమ వద్దకు వచ్చిన దేవతలను బ్రహ్మ చూసి ఇట్లా అన్నాడు. అతడు పరమాత్మకు నమస్కరించి ధ్యానించి ఇట్లా అన్నాడనమాట. నాకు మీకు కాలానికి మానవులకు పశువులకు పక్షులకు చెట్లకు తీగలకు పుట్టే అల్పజీవులకు మూల పురుషుడు ఆ భగవంతుడు. అతన్ని మనము శరణ వేడుదాము, మీరు దుఃఖపడకండి. భగవంతునికి చంపదగినవాడు, కాపాడదగినవాడు, కష్టపెట్టదగినవాడు, గౌరవింపదగినవాడు అనే తారతమ్యం లేదు. సృష్టిని రక్షించడానికి, నాశనం చేయటానికి అతడే కర్త. అటువంటి భగవంతుడే మనోవ్యధులను పోగొట్టేవాడు, మనకెల్లప్పుడూ ఆధారభూతుడైనవాడు. అసలు అత్యద్భుతమైన విషయాన్ని ఇక్కడ బ్రహ్మదేవుడు మనకి చెప్పారనమాట. ఏమని అంటే, భగవంతునికి వీడు చంపదగినవాడు, వీడు నన్ను కాపాడదగినవాడు, వీడు కష్టపెట్టదగినవాడు, గౌరవింపదగినవాడు అన్న తారతమ్యం లేదు. అంటే ఈశ్వరుడి విషయంలో వీడు నావాడు, వీడిని నేను పక్కన పెట్టేయాలి, లేదా వీడు మంచివాడు కాదు, వీడిని చంపేయాలి అన్న భావాలేవి భగవంతుని యందు ఉండవు. వీడు ప్రతిరోజు ఉదయాన్నే లేచి, ఒక ఉదాహరణకి చెప్పుకుందాం, వీడు ప్రతిరోజు ఉదయాన్నే లేచి విపరీతమైన 2.5 గంటలు 3 గంటలు విపరీతంగా పూజలు చేస్తాడు, చేసి దండాలు పెడతాడు, అన్నీ చేస్తాడు. కానీ పూజా గది బయటికి రాగానే వీడి మనస్సులో అసూయలు, వీడి మనస్సులో ఈర్ష, అబద్ధాలు చెప్పటము, లేకపోతే పక్క వాళ్ళని బాధ పెట్టడము, ఇలాంటి పనులే ప్రతిరోజు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు వీడిని భగవంతుడు రోజు నన్ను పూజిస్తున్నాడని చెప్పి వీడిని కాపాడతాడా? వీడు అధర్మంగా ఉన్నాడని వీడిని శిక్షిస్తాడా? భగవంతుడు ఏం చేస్తాడంటే, వీడు నన్ను పూజిస్తున్నాడు, నన్ను ఎప్పుడూ రోజు నన్ను వివిధ రకాలుగా పొగుడుతూనే అన్ని సూక్తాలు చదువుతుంటాడు కదా, విష్ణు సహస్రనామాలని అన్ని సూక్తాలు చదువుతున్నాడు కనుక వీడిని కాపాడేద్దాం, వీడు తప్పులు చేసినా వీడిని క్షమించేద్దామని భగవంతుడు అనుకోడు. వాడు ధర్మానికి గనక అధర్మం చేస్తే వాడు ఎంతటి వాడైనా చివరికి తన కొడుకైనటువంటి మన్మధుడైనా దహించకపోవలసినదే. అధర్మానికి వెళ్ళిన వాడు ఎవడైనా, ఎందుకంటే ధర్మమే ఈశ్వరుడి యొక్క శరీరము. ఈశ్వరుడి యొక్క శరీరానికి హాని చేయటం అంటే ధర్మానికి హాని చేయటము. ధర్మానికి హాని చేస్తున్న వాడు భక్తుడైనా వాడు శిక్షార్హుడే. కానీ ధర్మానికి హాని చేయకుండా తనకు తెలిసినంతలో సృష్టిని కానీ ధర్మాన్ని కానీ కాపాడుతూ భగవంతుడిని ఒక్కనాడు కూడా ధ్యానించినటువంటి వాడిని కూడా భగవంతుడు రక్షిస్తాడు. ఎందుకు? వీడిని నన్ను అసలు తలుచుకోలేడు, వీడిని చూసుకునేటువంటి ఈర్ష్య భగవంతుడికి ఉండదు. భగవంతుడు వీడు ధర్మయుతముగా ఉంటే వీడు నన్ను నమ్మినా నన్ను నమ్మకపోయినా వీడు రక్షింపదగినవాడు అని భగవంతుడు కాపాడతాడు. అంటే దాని అర్థం ఏంటి? ఒక పర్మనెంట్ బకెట్లు ఏమి ఉండవు స్వామికి. వీడు నన్ను పొగుడుతున్నాడు కనుక వీడిని నా వాడిని రక్షించాలి, వీడు తప్పులు చేసినా వీడిని వదిలేయాలి అని అట్లాంటి పర్మనెంట్ బకెట్లు భగవంతుడికి ఉండవు. ఎప్పుడైతే ఇంద్రుడు తప్పు చేశాడో దానికి తగ్గ శిక్ష అనుభవిస్తున్నాడు, అయిపోయింది. మరలా వచ్చి ఇంద్రుడు ఎప్పుడైతే వచ్చి స్వామి నన్ను కాపాడు అని చెప్పి ఎప్పుడైతే స్వామిని మొక్కటానికి ప్రయత్నిస్తాడో అప్పుడు స్వామి వాడిని తప్పకుండా కాపాడుతాడు. అదే విషయాన్ని ఇక్కడ బ్రహ్మదేవుడు ఇంద్రుడికి చెప్తున్నాడు అనమాట. అయ్యా, భగవంతుడికి వీడిని చంపదగినవాడు కాపాడదగినవాడు అన్న బకెట్లు ఏమీ ఉండవు, అంటే వాడిని ఆ రకంగా విభజించటాలు ఏమీ ఉండవు. వీడు ఒక్కసారి తప్పు చేశాడు కనుక వీడిని తీసేసేయాలి, వీడు ఒక్కసారి కనుక పుణ్యం చేశాడు కనుక వీడికి శాశ్వతంగా పుణ్యం ఇచ్చేయాలి, ఇట్లాంటివి ఉండవు. వాడు తప్పు చేస్తే ఆ తప్పుకు ఫలితాన్ని అనుభవిస్తాడు, వాడు పుణ్యం చేస్తే దానికి సంబంధించిన సుఖాన్ని అనుభవిస్తాడు, అంతే. భగవంతుడు కర్మసాక్షిగా నిలబడతాడు. భగవంతుడికి ఎటువంటివి అంటవు. వరాలిచ్చేవాడు ఆ పరమాత్ముడు, లోకాలకు తండ్రి, దయామయుడు అయినటువంటి ఆ స్వామిని దర్శనం చేసుకుంటే మన దుఃఖాలు బాధలు దూరం అవుతాయని బ్రహ్మదేవుడు దేవతలతో చెప్పి దేవతలతో కలిసి
వేగంగా అజిత భగవానుని నివాసం. అజిత భగవానుడు అంటే ఎవరు? ఆ చాక్షుష మన్వంతరములో విష్ణువు పేరు అజితుడు అన్నాం కదా, ఆ స్వామి దగ్గరికి వీళ్ళు వైకుంఠానికి బయలుదేరారనమాట. అదృశ్య రూపుడైన ఆ ప్రభు ఏకాగ్రచిత్తంతో దివ్యవాక్కులతో ఆ ప్రభువును ఏకాగ్రచిత్తంతో దివ్యవాక్కులతో బ్రహ్మ ఎన్నో రకరకాలుగా ఆ స్వామిని ప్రార్థించాడనమాట. ఓ పుణ్యాత్ముడా, ఓ దయానిలయుడా, గొప్ప తేజస్సు కలవాడైనటువంటి ఓ మహావిష్ణువు, కష్టాల పాలై నిన్ను చూడగోరే వారికి నీ ముఖపద్మం సకాలంలో సమగ్రమైన సంపదను చేకూర్చుతుందయ్యా అని బ్రహ్మదేవుడు దేవతలతో కూడి పెక్కు విధములుగా విష్ణుదేవుని స్తోత్రం చేశాడు. అందుకు కరుణించి ఆ మహాప్రభువు ప్రత్యక్షమయ్యాడు. ఆ స్వామి ఎలా ఉన్నాడంటే 1000 సూర్యుల తేజస్సు ఒకటిగా పోసిన కాంతి వైభవంతో స్వామి ప్రకాశించాడు. దేవతల చూపులు చెదిరిపోయాయి. ధ్యానిస్తూ వారు స్వామిని ధ్యానిస్తూ స్వామిని చూడగానే, అటువంటి తేజస్సుతో ఉన్న స్వామిని చూడగానే వాళ్ళు భయానికి గురి అయ్యారనమాట. ప్రభువును చూడటం ఎవరికీ సాధ్యం కాదు కదా. అంటే ఆ స్వామి యొక్క తేజస్సు అంటే కేవలము దినంలో అంటే మధ్యాహ్నం పూట ఉన్నటువంటి మన మార్తాండుని అంటే ఒక సూర్యుడిని మనము కళ్ళారా చూడటానికే మన కళ్ళు సరిపోవు. మన కళ్ళు ఇంకా మనం ఒక సెకండ్ కూడా మనం ఆ కళ్ళతో ఆ సూర్యుని చూడలేం. అటువంటిది సహస్ర సూర్యులు అంటే ఎన్నో వేల సూర్యులు గనక ఒక్కసారిగా రాశీభూతమైతే ఎలా ఉంటుందో స్వామి యొక్క తేజస్సు అంతగా ఉంటుందన్నమాట. స్వామి యొక్క సాక్షాత్కార తేజస్సు అంటే విశ్వం యొక్క పుట్టుకు కారణం. ఇలాంటి సూర్యులు ఈ విశ్వంలో ఎంతమంది ఉంటాయి? కొన్ని కోటాను మంది నక్షత్రాలు ఉన్నాయి. సూర్యుడు చాలా చిన్న నక్షత్రం ఈ విశ్వంలో. అటువంటి కోటాను కోట్ల యొక్క నక్షత్రాలు, గెలాక్సీలు, మనం పాలపుంతలు ఇన్ని మాట్లాడుకుంటాగా వీటన్నిటికీ కారణమైనటువంటి ఆ స్వామి యొక్క తేజస్సుని మనం ఎవరైనా లెక్కగట్టడం సాధ్యమా? అటువంటి స్వామి 1000 సూర్యుల తేజస్సు అంటే అనంతమైన సూర్యుల తేజస్సుతో ఒక్కసారిగా స్వామి అలా కనిపించేటప్పటికి దేవతలాంటి వాళ్ళు బెంబేలెత్తిపోయారు. వాళ్ళు కూడా అంతటి కాంతి స్వరూపాన్ని చూడలేకపోయారు. అప్పుడు స్వామి ఎలా ఉన్నాడంటే భగవంతుడు ఆ స్వామి హారాలు, కిరీటాలు, భుజకీర్తులు, కుండలాలు, అందలు, మొలనులు, కంకణాలు, కౌస్తుభరత్నము, కౌమోదికి, గద, శంఖము, చక్రము, ధనస్సు ధరించి స్వామి దర్శనమిచ్చాడు. ఆయనకి మరకతమణి, నల్లని మీను, పద్మాల వంటి కన్నులు కాంతులు ఈనుతున్నాయి. తళతళలాడే మకర కుండలాల కాంతులు చిక్కిళ్లపై ప్రసరిస్తున్నాయి. బంగారు రంగు పట్టు వస్త్రము ధరించాడు. కంఠాన వైజయంతిమాల ప్రకాశిస్తున్నది. మిక్కిలి అందంగా ఉన్న స్వామి రూపాన్ని బ్రహ్మదేవుడు, శివుడు, దేవతలు అందరూ సంతోషంగా కనుగొన్నారు. బ్రహ్మ భగవంతునికి సాష్టాంగ నమస్కారం చేసి ఎన్నో స్తోత్రములు చేశాడనమాట. ఓ స్వామి, నువ్వు ఆది మధ్యాంతరహితములుగా ఉన్నవాడివి. మునులు నిన్ను ఎన్నో విధములుగా పొగుడుతూ ఉంటారు. మోక్షమనే సౌఖ్యానికి సముద్రము నీవు. చిన్నవాటి కంటే చిన్నవాడవి నీవు, గొప్పవాటి కంటే గొప్పవాడవి నీవు. సద్గుణవంతుడువు నీవు, పుణ్యాత్ముడవి నీవు. అటువంటి నిన్ను నేను ఏ రకంగా ప్రస్తుతి చేస్తాను ప్రభు అంటూ రకరకములుగా బ్రహ్మాదులు రకరకాలుగా బ్రహ్మాదులందరూ విష్ణువుని ప్రార్థించినారన్నమాట. ఆ విధముగా బ్రహ్మాదులు విష్ణువుని ప్రార్థింపగా భగవంతుడు సంతోషించి దేవతల శరీరంలో నిలువెల్లా పులకించేటట్లుగా అప్పుడే పులకించినాయి. భయంకరమైన ప్రారబ్ధం అనే సముద్రమును వధించడానికి వారు ఉత్సాహపడినారు. అప్పుడు స్వామి మేఘగంభీరమైన కంఠస్వరంతో ఇలా చెప్పారన్నమాట. ఓ బ్రహ్మదేవుడా, ఓ దేవేంద్రుడా, ఓ రుద్రుడా, ఓ దేవతలారా, ప్రస్తుతం మీరు మంచిగా రాక్షసులతో స్నేహం చేయండి. ఎందుకంటే ఎలుక కూడా పాము కోసం పొంచి ఉన్నట్లే మీరు బలం సమకూరేదాకా సమయం కోసం నిరీక్షిస్తూ మీ శరీరమును దాచుకొని ఉంచటం ఉత్తముల లక్షణం. మీరు నిర్మలమైన మనస్సుతో అమృతాన్ని ఉత్పత్తి చేయడానికి ప్రయత్నించడం మేలు. అమృతాన్ని తాగిన వారి యొక్క ఆయుష్ పెరుగుతుంది, మరణం లేని మనుగడ కలుగుతున్నది. మీరందరూ పాల సముద్రంలో పలు విధములైన తృణములను, మొక్కలను, తీగలను, ఔషధములను విరివిగా తెప్పించి వేయండి. మందర పర్వతమును కవ్వంగాను, సర్పరాజైన వాసుకుని కవ్వపు త్రాడుగాను చేసుకుని నా సహాయంతో జాగ్రత్తగా పాల కడలిని చిలకండి. అందువలన మీకు ప్రయోజనం కలుగుతున్నది. పాపాత్ములైన రాక్షసులు పలు కష్టాల పాలవుతారు. అన్ని సంపదలు మీకు లభిస్తాయి. ఆ సముద్రంలో ఒక విషం పుడుతుంది. అందుకు మనసు చెడి మీరు భయపడరాదు. దానిలో పుట్టే వస్తువుల పట్ల ఇష్టానిష్టములు చూపరాదు. ఇక్కడ చూడండి, స్వామి ఏం చెప్తున్నాడో అండర్లైన్ చేసుకోవాలి. వాళ్ళు ఒక్కసారే స్వామి చెప్తారు. ఆ చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని వీళ్ళు గుర్తుంచుకోవాలన్నమాట. ఏం చెప్పారంటే స్వామి, మీరు
రాక్షసులు ఇప్పుడు బలవంతులుగా ఉన్నారు. ఎందుకంటే దూర్వాసుని యొక్క ముని కోపాగ్న కారణంగా, అంటే ఎప్పుడైతే ఈయన విష్ణుమూర్తిని అవమానింపడం జరిగినదో అప్పుడు దూర్వాసుడు ఒరేని స్వర్గలక్ష్మి వెళ్ళిపోయి వైకుంఠలక్ష్మిలో కలిసిపోతుందని అన్నాడు. ఎందుకంటే ఈయన చేసిన యొక్క పని అలాంటిది కనుక ఇప్పుడు వాళ్ళ యొక్క బలం తగ్గిపోయి ఉన్నది. అందువలన ఈయన స్వామి ఏం చెప్పారు, మీరు అమృతం కోసం ప్రయత్నం చేయండి. అమృతం కోసం ప్రయత్నం చేస్తే మీకు తగిన బలము, మృత్యువు లేనటువంటి శరీర పటుత్వము కలుగుతున్నది కనుక మీరు అమృతం కోసం మీరు సాధ్యపడండి. అయితే ఈ అమృతాన్ని మీరు ఎలా తీస్తారు? పాల సముద్రంలో మీరు రకరకాలైన తృణాలను, మొక్కలను, తీగలను, ఔషధాలను విరివిగా తెప్పించి వేయండి. అంటే ఈ సమస్త బ్రహ్మాండంలోనూ ఎన్నో రకాలైన వృక్షాలు, ఎన్నో రకాలైన ఔషధ వృక్షాలు, వ్రేళ్ళు ఇలాంటివి ఎన్నో ఉంటాయి. అవన్నీ తెచ్చి ముందు మీరు పాలసముద్రంలో వేసి, ఆ వేసిన తదుపరి మీరు మందర పర్వతాన్ని తీసుకువచ్చి పాలసముద్రంలో నిలబెట్టి వాసుకిని తాడుగా కట్టి మీరు చిలకటం ప్రారంభించండి. చిలుకితే ఏమవుతాయి, ఈ ఔషధ గణాలన్నటువంటి ఈ మొక్కలు, వేళ్ళు ఇవన్నీ కలిగి చిలకబడి అవన్నీ ఏమవుతాయి, వాటిలో ఉన్న దివ్య శక్తులను ఇస్తూ ఉంటాయి. దానివల్ల అమృతం ఉత్పాదన అవుతుంది. అలా వచ్చినటువంటి అమృతాన్ని మీరు స్వీకరించవచ్చని స్వామి చెప్పిన యొక్క ఆంతర్యం. అయితే మీరు చిలుకుతూ ఉన్నప్పుడు మీకు ఎన్నో రకాలైన వస్తువులు వస్తాయి. ఆ వస్తువుల మీద మీరు ఎటువంటి ఇష్టాలు అంటే ఇష్టం చూపించడం కానీ అయిష్టాన్ని చూపించడం కానీ మీరు చేయకూడదు. ముఖ్యంగా అందులో బ్రహ్మాండమైన విషం మొదట బయటకు వస్తుంది. ఆ విషాన్ని మీరు చూసి భయపడకండి. అయినా మీరు మీరు చేస్తూనే ఉండండి. అంటే మీకు కష్టం వస్తుంది కానీ కష్టానికి వెరిచి మీరు పని ఆపవద్దు, మీరు పని చేస్తూనే ఉండండి అని స్వామి ముందే వీరికి హెచ్చరిక చెప్తున్నారన్నమాట. ఆ రకముగా చెప్పి ఆది అంతము లేనటువంటి మహావిష్ణువు పై విధముగా ఆజ్ఞాపించి అదృశ్యుడైనాడు. బ్రహ్మ ఇత్యాది దేవతలు వారి వారి నిలయములకు వెళ్ళిపోయినారు. దేవతలు యుద్ధం మాట వదిలిపెట్టి రాక్షసరాజు అయినటువంటి బలిచక్రవర్తి పట్ల స్నేహమును, భక్తిని కనపరిచారు. అతని యొక్క ఆజ్ఞలను సంతోషంగా అనుసరించారు. బలహీనులైన దేవతలు బలవంతులైన బలికి లోబడి మంచి మనస్సుతో సేవించారు. అట్లుండగా ఒకానొకప్పుడు వీరు రాక్షసులకు చెప్పడం ప్రారంభించారన్నమాట. అక్కా చెల్లెండ్ర బిడ్డమైన మనకు పగ తగదు, కలిసికట్టుగా పనిచేసి ఎదురు లేకుండా బ్రతుకుదాము. మనకింక విరోధాలు వద్దు. విరోధం వల్ల ఇదివరలో మనము ఇబ్బంది పడినాము. ఇకపై రాక్షసులకు దేవతలకు బలిచక్రవర్తి రాజు. మనమందరము ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉందాం. మన రెండు కులములు అంటే దేవరాక్షస కులాలు రెండు బాగుపడే ఉపాయం చెబుతాను అంటూ పాలసముద్రాన్ని మందించాలనే సంగతిని దేవేంద్రుడు చెప్పాడనమాట. అంటే చిన్నగా ఈ దేవేంద్రుడు ఏం చెప్పాడంటే, మనము రాక్షసులందరినీ ఉద్దేశించి చెప్పాడు, మనం అక్కా చెల్లెండ్ర బిడ్డలము అంతే. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా, అదితిదేవి యొక్క సంతానాలు వీళ్ళిద్దరు. దితికేమో దైత్యులు పుట్టారు, అదితికేమో దేవతలు పుట్టారు కశ్యప ప్రజాపతి ద్వారా. కశ్యప ప్రజాపతి యొక్క పిల్లలే వీళ్ళందరూ. అప్పుడు ఆయన ఏం చెప్పాడు, మనము అక్కా చెల్లెండ్ర పిల్లము కనుక మనకి పగ తగదు, కలిసికట్టుగా పనిచేసి ఎదురు లేకుండా బ్రతుకుదాం. మనందరికీ బలే రాజు అనుకుందాం. మనందరికీ బలే రాజుగా ఉంటాడు. అందువలన మనమందరం ఆయనకు ఆజ్ఞకు కట్టుబడదాం. అయితే మన కులాలు రెండు బాగుపడే ఒక పని చెప్తాను. ఏది, రాక్షస కులము, దేవతా గణములు రెండూ బాగుపడేటువంటి అని చెప్పి, ఎప్పుడైతే నారాయణుడు గనక చెప్పిన పాలసముద్ర మంథనం ఏదైతే ఉందో ఆ విషయాన్ని ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఎందుకు చెప్పాడంటే, వీళ్ళు ఒక్కళ్ళే దేవతలకి చేయగలిగిన పని కాదు, దానికి రాక్షస సహాయం కూడా కావాలి. ఎందుకంటే అంత చాలా పెద్ద పనికి నేను ఒక్కడనే పూనుకొని చేస్తాను అంటే కుదరదు. దీనికి తాత్వికమైన ఎంతో గొప్ప విచారం మనం తర్వాత చివరిలో తెలుసుకుందాం. అసలు ఏంటి అనేది, దాన్ని మన యొక్క జీవితానికి ఏ రకంగా అన్వయించుకోవచ్చు అనేది మనం మాట్లాడుకుందాం. అయితే వెళ్ళి ఇప్పుడు రాక్షసులను కూడా కన్విన్స్ చేసి వాళ్ళను కూడా ఒప్పించి ఈ పనికి నియమించడం ప్రారంభించాడు. దేవతల సమూహానికి ఇంద్రుడు, రాక్షస సమూహానికి బలిచక్రవర్తి నాయకులే ఐకమత్యంతో గొప్ప పూనికతో అమృతాన్ని సంపాదించడానికి నిశ్చయించుకున్నారు. అందరూ కలిసి వడివడిగా మందర పర్వతం దగ్గరికి వెళ్ళారు. దేవదానవులు దేవతాశిల్పి అయినటువంటి త్వష్ట ప్రజాపతిచే పదును పెట్టిన తవ్వుగోళ్లతో మందర పర్వతాన్ని కొంత తవ్వారు. రోకండ్లని లోపలికి లొప్పించారు. పొడుగాటి త్రాళ్లతో బిగించి చూచారు. ఆ కొండని మెల్లగా కొళ్ళగించి చేతులతో గట్టిగా కదిలించారు. ఆ తర్వాత వాళ్ళు
ఆ కొండని 2 చేతులతో ఎత్తుకోవటం ప్రారంభించారు. ఇప్పుడు ఏం చేశారు? మొట్టమొదట ఇప్పుడు ఏం చెప్పాలి? దీని మొత్తానికి కారణం ఏంటి? మందర పర్వతాన్ని బయటికి తీయాలి. మందర పర్వతాన్ని తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు చెప్పాడు కదా, మందర పర్వతాన్ని మీరు తీసుకుని బయలుదేరండి అని. ఆ మందర పర్వతాన్ని పెకలించడం కోసం త్వష్ట ప్రజాపతిచే కొన్ని తవ్వుగోళ్ళు, అంటే ఆ త్వష్ట ప్రజాపతిచే ఇవ్వబడినటువంటి, అంటే గుణపాలు కానీ తవ్వుగోళ్ళు అంటాం కదా, గుణపాలు కానీ ఇవన్నీ ఇప్పించారన్నమాట. వీళ్ళు ఏం చేశారంటే ఆ కొండ చుట్టూ, ఆ మందర పర్వతం చుట్టూ ఒక కందకం లాగా తవ్వారు. ఆ లోపలికి తవ్వి, ఎందుకంటే కొండను కదల్చాలి కదా, అందువల్ల ఏం చేశారంటే ముందు ఆ కొండ ఎక్కడ ఉంటుంది, భూమి నుంచి కదా వచ్చేది, దానికోసం భూమి ఆ చుట్టూ ఉన్న ఆ ప్రదేశం మొత్తాన్ని ఆ తవ్వుగోళ్లతో తవ్వి ఇక 2 చేతులతో గట్టిగా కదిలించడం ప్రారంభించారనమాట. అయితే కదిలించేటప్పుడు వాళ్ళ గొప్ప, అంటే ఇప్పుడు చూడండి, మీరు ఎక్కడైనా గొప్ప పని చేసే, గొప్ప శ్రమ కలిగించేటువంటి పని జరిగే ప్రదేశానికి వెళ్ళండి ఎక్కడైనా కానీ. ఉదాహరణకి రైల్లో పెద్ద పెద్ద మూటలు మోసేటప్పుడు కానీ, లేకపోతే ఏదన్నా పెద్ద పెద్ద వస్తువులను లాక్కుంటూ తీసుకొచ్చేట దగ్గర కానీ చూడండి, వాళ్ళు విచిత్రమైన శబ్దాలు చేస్తూ ఉంటారు. హా హూ అని చెప్పేసి గట్టిగా లాగుతూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళలో ఉన్న శక్తి ప్రేరేపణ అవ్వటం కోసం వాళ్ళు ఏదో ఒక పదాలను వాళ్ళు ఉచ్చరిస్తూ ఉంటారు. అట్లాగే ఇక్కడ దేవతలు కూడా వాళ్ళు చాలా చాలా శారీరక శ్రమతో చేసే పని చేస్తున్నారు కనుక వాళ్ళు కూడా అట్లాగే వాళ్ళ పేర్లని ఏదో మాట్లాడుతూ ఉన్నారనమాట. అంటే వాళ్ళ యొక్క బిరుదుల్ని మాట్లాడుకుంటూ, వాళ్ళ యొక్క పేర్లను మాట్లాడుకుంటూ, ఏదో విచిత్ర శబ్దాలు చేస్తూ దాన్ని హూ అని చెప్పేసి ఇంకా లాగుతున్నట్టు, అంటే అంత అద్భుతంగా వర్ణిస్తున్నాడు అనమాట ఇక్కడ పోతానమాట. ఆ రకంగా వీళ్ళ మందర పర్వతాన్ని కదల్చడానికి ప్రయత్నించారు. మందర పర్వతాన్ని మోయడానికి దేవదానవుల యొక్క శక్తి చాలకపోయింది. ఆశ్చర్యకరంగా మరల ఆ కొండ ఎప్పుడైతే వాళ్ళు తీసారో అది నేల మీదకి ఒరిగిపోయింది. అప్పుడు కొందరు మరణించారనమాట. ఏంటి? ఆ కొండ క్రింద పడిపోయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ కొండని మదిస్తున్నారు, ఇట్లా ఊపుతున్నారు, ఇట్లా లేపుతున్నారు. ఆ లేపటంలో ఏం జరిగిందంటే మనలాగనే ఏం జరుగుతుంది, మనకు కూడా క్రమశిక్షణ లేకపోతే ఏమైతే, పొట్టి వాళ్ళు ఒకవైపు, పొడుగు వాళ్ళు ఒకవైపు అయ్యేటప్పటికి ఈ బరువు ఒకవైపుకి ఇలా పడిపోయింది అనమాట. పడిపోయి అది కొంతమంది మీదకి పడిపోయేటప్పటికి అక్కడ ఉన్నటువంటి ఆ రాక్షసులు తర్వాత దేవతలు చనిపోవటం జరిగిందనమాట. కొందరు భయంతో పరిగెత్తారు. అప్పుడు వెంటనే వాళ్ళందరూ అనుకున్నారనమాట, అయ్యో అసలు మనము ఇంత పిచ్చి పని ఎందుకు చేశాము? ఈ మందర పర్వతాన్ని మనంతట మనము కాకుండా మనం భగవంతుణ్ణి ఆశ్రయించి ఉండాల్సింది. మన భుజాల మీద ఉన్న బలంతో మనము ఈ కొండని కదపటానికి ప్రయత్నించాము. దానివల్ల మన వాళ్ళందరూ మరణించడం జరిగింది. భగవంతుడు చెప్పాడు కదా మందర పర్వతాన్ని తీసుకుని వెళ్ళమని. వెంటనే మనమే భగవంతుని ఒక్కసారి ప్రార్థించాల్సి ఉండి, మా శక్తి సరిపోదు స్వామి, మీరేమన్నా మాకు సహాయం చేయగలుగుతారా అని స్వామిని అడుగుంటే స్వామి చేసేవాడేమో అని అప్పుడు వాళ్ళు తెలుసుకుని వెంటనే వాళ్ళు స్వామిని గురించి ప్రార్థన చేశారు. స్వామి, మీరు చెప్పినటువంటి పని చేయటానికి మాకు సాధ్యమేనా? ఇటువంటి పనులు మాలాంటి వాళ్ళకి సాధ్యమవుతాయా? ఒక పర్వతాన్ని తీసుకెళ్ళటం మా వల్ల అవుతుందా స్వామి అని చెప్పి స్వామిని ప్రార్థిస్తే అంటూ వెంటనే అప్పుడు స్వామి గరుడారోహకుడై గదాధిధరుడై కారుణ్య సంయుక్తుడై హరికోటి ప్రభతో నోహో వెరవకొండని ప్రదీపించి తద్గిరి గేలన్ నలువంద గంధకమున్ వాట్కింబటి క్రీడించుచున్ గరుణాలోక సుధన్ సురారులను ప్రాణంబులను సమర్థించుచున్. స్వామి ఎలా వచ్చారంట? గరుడారోహకుడై గదాధిధరుడై కారుణ్య సంయుక్తుడై. స్వామి వాళ్ళ యొక్క ప్రార్థనను వినినటువంటి స్వామి గరుడుపై కూర్చొని అత్యంత దయతో నిండిన వాడే గదను ధరించి కోటి సూర్యుల కాంతితో స్వామి అలా వచ్చి మీరేమీ భయపడక్కర్లేదని ఒక చిన్నవాడు బంతిని కనుక పట్టుకుని ఎలా ఆడుకుంటాడో, ఆ చిన్న పిల్లవాడి కనుక బంతిస్తే బంతిని ఇలా పట్టుకుని ఇలా ఎగరేసుకుంటూ వెళ్తాడో అట్లా స్వామి ఆ మందర పర్వతాన్ని హేళగా ఇలా తీసుకుని అలా ఎగరేసుకుంటూ గరుడు మీద కూర్చొని వచ్చేయండి మీరు నాతో పాటు అని చెప్పి ఆ స్వామి పాలసముద్రం వైపుకి తీసుకెళ్ళిపోయాడు. వెంటనే అసలు చూడండి, అంటే ఎంత లీలగా వాళ్ళు కేవలం ప్రార్థనకి స్వామి ఎంతగా లొంగిపోతాడో ఇక్కడ ఈ యొక్క విషయం ద్వారా మనకు అర్థమవుతుందన్నమాట. చాలా అవలీలగా వచ్చి వాళ్ళ యొక్క ప్రార్థనను వినిన వెంటనే కారుణ్య సంయుక్తుడై, అంటే ఎంతో దయతో స్వామి వచ్చి ఆ యొక్క మందర పర్వతాన్ని చేత్తో పట్టుకుని
చాలా అవలీలగా ఒక చిన్నపిల్లవాడు బంతిని ఆడుకుంటున్నట్టుగా తీసుకుని వెళ్ళి అక్కడికి తీసుకువెళ్ళాడు. వెళ్ళి వెంటనే అక్కడ సముద్రం వద్దకు తీసుకువెళ్ళిపోయి గరుడికి ఆజ్ఞ ఇచ్చాడు. ఓ గరుడా, నేను ఇక్కడ కొన్ని రోజులు ఉంటాను, నువ్వు వెళ్ళిపో, వైకుంఠానికి వెళ్ళిపో. అంటే ఒక ఆఫీసర్ గారు కనుక ఒక ఒక ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు లేట్ అవుతుంది అనుకుంటే ఏం చేస్తాడు, ఆ కార్ని తను దింపిన కార్ని ఏం చెప్తాడు, నేను ఈరోజు రాను, నువ్వు వెళ్ళిపో, నేను ఈరోజు క్యాంప్ ఇక్కడే చేస్తాను, ఈరోజు మళ్ళీ అయిపోయిన తర్వాత పని అయిపోయిన తర్వాత నేను వస్తాను అని చెప్పి ఎలా అయితే చెప్తాడో అట్లా ఈయన కూడా ఈ మహావిష్ణువు ఏమన్నాడంటే గరుడునితో, ఇక్కడ వీళ్ళందరూ చిన్నపిల్లవాళ్ళరా, వీళ్ళకి ఎలా చేయాలో అర్థం కావట్లేదు, నేను ఇక్కడ ఉండి వీళ్ళకి ఎలా మందర పర్వతాన్ని మధించాలో నేను వీళ్ళకి చెప్తాను, వీళ్ళకి దగ్గరుండి నేను చూసుకుంటాను, ఇక్కడ నాకు కొంత సమయం పడుతుంది కనుక నువ్వు వెళ్ళిపో తిరిగి వైకుంఠానికి అని చెప్పి గరుత్మంతుడిని పంపించి వేశాడనమాట. అప్పుడు స్వామి గరుత్మంతుని మించి దిగి మందర పర్వతాన్ని తీసుకుని అక్కడ దించేశాడనమాట. ఎక్కడ సముద్ర మధ్యంలో దించేసేసి గరుత్మంతుడు వెళ్ళిపోయాడు. దేవతలు, రాక్షసులు, సర్పరాజైన వాసుకుని పిలిపించి ఆయనకి ప్రీతి కలిగేటట్టు మాట్లాడి, నీకంటే సమర్థులు ఎవరూ లేరు, నువ్వు కవ్వపుత్రాడుగా ఉండు అని చెప్పి ఆయన్ని ఒప్పించాడనమాట. నొప్పి కలగకుండా నా మందర పర్వతాన్ని చదును చేశాడు. దానికి వాసుకుని తాడుగా పట్టి పాలసముద్రాన్ని కొండగా చేయటం అంటే పాలసముద్రంలో పెట్టాలి కదా. ఇప్పుడు మనము కవ్వం పెట్టి చిలికేటప్పుడు మనం చూసే ఉంటాం కదా, ఒక కొండలో మంచిగా చల్లపెట్టి మనం దాంట్లో ఒక కవ్వాన్ని పెట్టి అలా ఇలా మనం చిలుకుతూ ఉంటాం. అలా చిలుకుతూ ఉంటే ఆ చల్ల నుంచి మనకేమొస్తుంది, వెన్న వస్తుంది. ఆ వెన్న కదా మనకు తీసుకుంటే, అట్లాగే వీళ్ళు ఏం చేశారు, పాల సముద్రమే ఇప్పుడు కొండ, అంటే పాల సముద్రంలోనే పాలు ఉన్నాయి, పాల లాంటి సముద్రం ఉందన్నమాట. దాంట్లో ఇప్పుడు మనకేం చేస్తారు, ఈ మందర పర్వతాన్ని కవ్వంగా పెట్టారు. కవ్వంగా పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని ఇప్పుడు చిలకాలి కదా, చిలకటానికి ఏంటి, ఇప్పుడు వాసుకుని త్రాడుగా పెట్టారు. వాసుకి ఏంటి, జీవశక్తి. అందువల్ల వాసుకి ఏంటి, ఇప్పుడు నిజానికి తాడును మనం ఏం చేస్తాము, ఆ కవ్వం పైకి వెళ్ళిపోకుండా కవ్వం పైన కూడా మనం ఒక తాడుని గుంజకి కడతాం, ఎందుకంటే కవ్వం అటు ఇటు కదలకుండా. అలా తాడుని గుంజకి కట్టి మనం ఏం చేస్తాం, కవ్వాన్ని అప్పుడు చిలుకుతూ ఉంటాం. దానివల్ల ఏమవుతుందంటే కవ్వం ఒకే ప్లేస్లో ఉండి చిలకబడుతూ ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ వాసుకి ఏంటి, జీవశక్తి కనుక గట్టిగా మందర పర్వతాన్ని వాసుకు తన బలంతో పట్టుకుని ఉండాలి. పట్టుకుని ఉంటే వీళ్ళు తిప్పడం ప్రారంభిస్తారు. అయితే మరి మందర పర్వతం అంటే పర్వతం కొచ్చిగా ఉంటుంది కదా, అందుకోసం ఏం చేశారంటే మందర పర్వతం చుట్టూ వాళ్ళు ఏం చేశారంటే చక్కగా సమతలంగా, అంటే నున్నగా ఉండేటట్టు చుట్టూ మందర పర్వతం చుట్టూ వాసుకి పట్టుకునే ప్రదేశం ఎక్కడైతే ఉందో, వాసు గట్టిగా దాన్ని బంధించే ప్రదేశం ఏదైతే ఉందో దాని చుట్టూ గుండ్రంగా నున్నగా చేశారనమాట. దానివల్ల ఏంటి, వాసుకి మందర పర్వతాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు వాసు చర్మానికి ఎటువంటి ఇబ్బంది రాకుండా, ఎందుకంటే వాళ్ళు గట్టిగా లాగుతూ ఉంటారు కదా, లాగినప్పుడు ఏమైంది, ఒడుచుకుపోతూ ఉంటుంది కదా, అలా ఒడుచుకుపోకుండా వీళ్ళు చేశారనమాట. ఇక అప్పుడు పట్టుకొని పాల సముద్రాన్ని చిలకటం ప్రారంభించారు. అప్పుడు ఒక చిన్న విషయం జరిగిందనమాట. అప్పుడు వీళ్ళేంటి, దేవతలందరూ వాసుకి యొక్క తల భాగాన ఉంటే రాక్షసులందరూ వాసుకి యొక్క తోక భాగాన్ని దగ్గర ఉన్నారు. వెంటనే రాక్షసుల్లో ఒకడు అన్నాడు, మనం రాజులము, మనమే వీళ్ళకంటే గొప్ప శక్తివంతులము, మనమే ఏంటి తోకలు పట్టుకోవటం ఏంటి, వాళ్ళేంటి తలలు పట్టుకోవటం ఏంటి అని చెప్పి గట్టిగా వాదులాటకు వచ్చారనమాట. అప్పుడు వెంటనే దేవతలు అన్నారు కదా, పర్లేదు మేము తోకలు పట్టుకుంటాము, మీరు తలలు పట్టుకోండి అని చెప్పి దేవతలు అన్నారు. అసలు నిజానికి పొరపాటున వాసుకి కనుక కోపం వచ్చిందనుకోండి, అంటే ఇక్కడ ఈ ఇబ్బంది జరిగిందనుకోండి, ఇబ్బంది జరిగినప్పుడు వాసుకి కనుక కోపం వచ్చిందనుకోండి, తోకతో కరుస్తుందా తలతో కరుస్తుందా, తలతో కదా కరిచేది. నిజానికి వాళ్ళు చాలా సేఫ్ ప్లేస్లో ఉన్నారు రాక్షసులు, కానీ వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు, బుద్ధిమాంద్యం అనుకోవాలో ఏమో, వాళ్ళేంటి వాసుకి యొక్క తలను కోరుకున్నారు. నిజానికి వాసుకి గనక ఈ చిలకటంలో కోపం వచ్చినప్పుడు వాసుకి మొట్టమొదట కొట్టేది దేంతో అంటే తలతో కొట్టుద్ది. ఒరే నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు ఎందుకురా అని చెప్పి తలతో గట్టిగా విషాన్ని చిమ్మేది. ఎక్కడ తల నుంచి విషం చిమ్ముద్ది, తోక నుంచి కాదు కదా. అయినా కానీ వాళ్ళు పడగలు కావాలన్నారు. సరే, వాళ్ళు పడగలను పట్టుకున్నారు. ఇక అమృతం కోసం
పట్టుకొని చిలుకుతున్నారు. ఇంకా ఆ సమయంలో ఏం జరిగిందంటే వీళ్ళు విపరీతంగా ఇక ఇక ఈ ఉత్సాహం కదా, ఇప్పుడు స్వామి కూడా వీళ్ళతో పాటు ఉన్నాడు, ఇంకేం జరగదు, వాసుకి పట్టుకున్నారు, ఇంక అమృతం రాబోతుందన్న ఉత్సాహంలో విపరీతంగా చిలకడం ప్రారంభించారు. ఇష్టం వచ్చినట్టు అనమాట. ఒకడు ముందుకు లాగుతున్నారు, ఒకళ్ళు వెనక్కి లాగుతున్నారు. వెంటనే ఇక వాసుకి ఇంకా బాగా నొప్పి వచ్చేసింది అనమాట. ఆ యొక్క రాపిడికి తట్టుకోలేకపోయింది. విడు అని ఫణి కలుగగా గడుభరమున మొదలగురు గలుగమి వెడగై బుడబుడరవమున నఖిలము వడవడ కడగగా మహాద్రి వనది మునింగెన్. విడు అని ఫణి కలుగగా, అయ్యో విడవండి అని ఫణి అంటే పాము బాసుకి పలుకగా గడుభరమున మొదల గొరుగు గలుగమిడుగ వెడగై అంటే కొండ అడుగున ఎటువంటి కుదురు కూడా లేకపోవటం వల్ల బుడబుడ రవమున నకిలము అంటే బుడబుడలాడుతూ, అంటే లోపలికి ఏదైనా మునిగిపోతుంటే మనకేమొస్తుంది, బుడబుడబుడ సౌండ్ వస్తుంది కదా, అలా బుడబుడమ రవమున నకిలము వడగగా మహాద్రి వనధి మునింగెన్. ఆ బుడబుడం అంటూ ఆ అఖిలము ఆ పర్వతము వడవడ కాగా మహాద్రి అంటే ఆ యొక్క గొప్ప శిఖరము మహాద్రి వనధి మునింగెన్ ఆ సముద్రంలో మునిగిపోయింది. ఏంటి, ఇక వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చిలుకుతున్నారు. చిలికేటప్పటికి ఏమైపోయిందంటే వాసుకి ఎక్కడి లేని నొప్పి వచ్చేసింది అనమాట. వదలండి అంటూ వాసుకి అంటున్నా కానీ వీళ్ళు పట్టించుకోకుండా తిరిగేటప్పటికి వాసుకి ఏం చేసింది, జీవశక్తి కదా, వెంటనే ఏం చేసిందంటే తనను తాను ఇలా అనుకోగానే గట్టిగా పట్టుకున్నది కాస్త ఇలా లోపలికి అనుకోగానే ఏమవుతుంది, దాని యొక్క పట్టు నుంచి పర్వతము మధ్యలోకి మునిగిపోయింది అనమాట, సముద్రంలోకి మునిగిపోయింది. వెంటనే ఇంకా వాసుకి ఏం చేసిందంటే ఏముంది, ఇంకా సముద్రంలో కాస్త లోపలికి వెళ్ళిపోయింది. సముద్రంలోకి వెళ్ళిపోయిన పర్వతాన్ని ఇంకా వీళ్ళు వాళ్ళ యొక్క భుజశక్తులతో పైకి లాగుదామనుకున్నారు కానీ లాగలేకపోయారు. పరాక్రమం ఇంకేం చేయాలో బాధపడక ఇక మళ్ళీ సముద్రం గట్టుపై నిలబడి మిక్కిలి బాధపడసాగారు. ఇంకేముంది, మొత్తం ఉన్న పర్వతం కాస్త సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఇంక మనం చేయగలిగింది ఏముంది, ఇంకా మన యొక్క ప్రయత్నం మనం వదిలేసుకోవాల్సిందే. మనం కొద్దిగా ఆలోచించి వాసుకి చెప్పినప్పుడు మనం కొద్దిగా తగ్గి ఆలోచించాల్సిందే. మనం భుజబలాన్ని నమ్ముకొని ఇష్టం వచ్చినట్టుగా ఈ రకంగా చిలకటం ప్రారంభించడం వలన మన యొక్క పని ఏదైతే ప్రారంభించామో ఆ పనికి ఆటంకం ఏర్పడింది అని చెప్పి వీళ్ళు బాధపడ్డారు. అప్పుడు ఈ బాధను చూసినటువంటి విష్ణువు అక్కడే ఉన్నాడు కదా స్వామి, వీళ్ళు సరిగ్గా చేయట్లేదురా, నేను పక్కనే ఉండి చూసుకుంటానని కదా గరుత్మంతుడిని పంపించాడు. అందువల్ల స్వామి అక్కడ చూసుకుని వెంటనే ఏం చేశారంటే విష్ణువు దేవతలపై తన ప్రేమను వెల్లడిస్తూ మహాకూర్మముగా మారిపోయినాడు. ఆ తాబేలు ఎలా ఉందంటే 1,00,000 ఆమడల వెడల్పైన చక్కని గట్టి వీపు డిప్ప ఉంది. ఆకలిగా ఉన్నప్పుడు బ్రహ్మాండాన్ని సైతము కబళించే పెద్ద నోరు ఉంది. లోకంలోని ప్రాణులన్నింటికీ మృంగి ఇముడ్చుకునేంత పెద్ద కడుపు ఉన్నది. ప్రపంచంపై మరొక ప్రపంచం పడి అడ్డగించినా వెనుదీయకుండా ఉండేటువంటి కాళ్ళు ఉన్నాయి. లోపలికి బయటికి కదలాడే పెద్ద మూతి ఉన్నది. కమలాల వంటి కన్నుల జంట ఉన్నదనమాట. ఆ స్వామి యొక్క కూర్మ స్వరూపం ఎలా ఉందంటే, కూర్మావతార స్వరూపం ఎలా ఉందంటే, ఆ 1,00,000 ఆమడల వెడల్పైనటువంటి చక్కని గట్టి వీపు డిప్ప ఉన్నదనమాట. ఆ స్వామి యొక్క దాన్ని ఏమంటారు, ఆ పైభాగము, తాబేలు యొక్క పైభాగం ఉంటుంది కదా, గట్టి ఆ భాగము, ఆ గట్టి భాగము 1,00,000 యోజనములు. అంటే హనుమంతుల వారు లంకని సముద్రాన్ని లంఘించి వెళ్ళిందంటే 100 యోజనములు అంటే 100 యోజనముల సముద్రాన్ని స్వామి లంఘించి వెళ్ళాడు లంకకి. కానీ ఇక్కడ కూర్మ స్వరూపం ఎలా ఉంది, 1,00,000 యోజనముల కేవలము ఆ డెప్పే, ఆ యొక్క పైభాగమే అంత గట్టిగా, అంటే బ్రహ్మాండం పైన ఆ బ్రహ్మాండము పైన ఇంకొక బ్రహ్మాండము పడ్డా, అంటే ఆ యొక్క వీపు మీద ఎంత బరువుని మోయగలదంటే దాని మీద ఈ బ్రహ్మాండము ఈ మనము నివసిస్తున్న బ్రహ్మాండమే కాదు, దాని మీద ఇంకొక బ్రహ్మాండం ఉన్నా కూడా మోయగలిగేంతటువంటి శక్తివంతమైనటువంటిది. ఆ తర్వాత లోకములోనన్నింటి ప్రాణులన్నింటినీ లోపలికి తీసుకునేంత ఉదరము కలిగిన అంత పెద్దగా ఉందన్నమాట. లోకంలో ఉన్న ప్రాణులన్నింటినీ లోపలికి ఒకేసారి తీసుకోగలిగినటువంటి అంతటి పెద్ద కడుపు ఉందన్నమాట ఆ తాబేలుకి. ఆ తర్వాత చాలా గట్టి కాళ్ళు ఉన్నాయి దానికి, వీటన్నింటినీ మోయగలిగినటువంటి కాళ్ళు ఉన్నాయి. అలాగే స్వామి లోపలికి బయటికి కదలాడే పెద్ద మూతి ఉందన్నమాట. తాబేలుకి చిన్న కంఠము, బయట ఒక పెద్ద మూతి ఉంటుంది కదా తాబేలుకి,
అలా ఉందన్నమాట. ఆ రకంగా తాబేలుగా మారిన విష్ణువు ముత్యపు చిప్ప విధముగా సులువుగా సముద్రంలోకి ప్రవేశించాడు. దానిని చూచి దేవేంద్రాదులు ఆశ్చర్యంతో తలలు ఊగించి భూమి దిక్కులు ఆకాశం మారుమోగినట్లుగా ఓ స్వామి మీకు నమస్కారం అంటూ జేజేలు పలికారు. భగవంతుడు ఆ తాబేలు రూపంలో సముద్ర జలాలలో దూరి వాసుకితో పాటు మందర పర్వతాన్ని పైకెత్తాడనమాట. స్వామి ఎలా అంటే లోపల నుంచి లోపలికి వెళ్ళిపోయి మందర పర్వతాన్ని తన యొక్క మూపుపై పెట్టి, తాబేలు ఇట్లా నీళ్లలో తేలాడుతూ ఉంటుంది కదా, ఆ స్వామి అలా పైకి తేల్చుకుంటూ ఆ మందర పర్వతాన్ని తీసుకొచ్చాడనమాట పైకి. పై ఆ విధంగా సముద్రాన్ని విష్ణువు చిలికే వారిలో ఒకడుగా ఉన్నాడనమాట. సముద్రమనే కడవకు కుదురు అయినాడు. చిలికే కవ్వానికి చుట్టిన త్రాడు తానే అయినాడు. ఈ రకంగా అంటే ఎలా ఉన్నాడంట స్వామి? ఇప్పుడు బయట సముద్రం బయట దేవతలలో ఒకడుగా స్వామి కనిపిస్తూనే ఉన్నాడు. కానీ మళ్ళీ స్వామి యొక్క అంశ తాబేలుగా మారి మరలా ఈ యొక్క కూర్మ రూపంలో వెళ్ళి మందర పర్వతాన్ని తన మూపు మీద పెట్టుకుని వచ్చిందనమాట. అంటే దాని అర్థం ఏంటంటే స్వామి దేవతలలో ఒకటిగా అక్కడ నిలబడుతూ ఉండేనే ఆ కింద మళ్ళీ ఆ సముద్రం లోపల తాబేలుగాను స్వామి కనిపిస్తూ ఉన్నారు. అంటే స్వామి యొక్క లీలలు దాన్ని చెప్పడానికి మనకి శక్తి సరిపోదు. స్వామి యొక్క లీలలు అనంతము. అంటే ఇప్పుడు నేను ప్రవీణ్ ఇక్కడ ఉన్నాను ఒకడిని, మళ్ళీ నేను ఇంకొక చోట ఇంకొక రకంగా ఇక్కడ ఉన్న నేను ఇలానే ఉండి ఇంకొక రకంగా కనిపించగలుగుతానా? కనిపించలేను. అదే స్వామి యొక్క శక్తి చూడండి. ఆయన దేవతల్లో ఒకటిగా అక్కడ పక్కన కనిపిస్తూనే తాబేలు శక్తిగా అంటే కూర్మావతార శక్తిగా ఆ రూపాంతరం చెంది అక్కడి నుంచి ఆ సముద్రంలోంచి మళ్ళీ తానే కవ్వానికి తాడు అయ్యాడనమాట. ఇప్పుడు మనం కుదురు అనుకున్నాం కదా, చిలికేటప్పుడు కవ్వం పైన ఒక తాడుని గుంజకు కడతారు. ఎందుకంటే కుదురు ఆ కవ్వము పక్కకి వెళ్ళిపోకుండా మనం కుదురు పెడతాం అనమాట. అట్లా కింద స్వామి తాబేలు రూపంలో వెళ్ళి దాన్ని మోస్తున్నాడు. ఇంకా కిందకి దిగకుండా, ఆ పర్వతం ఇంకా కిందకి వెళ్లకుండా ఆయనే ఒక భూమిలాగా పట్టుకొని కూర్చున్నాడు అనమాట. అక్కడ తాబేలుగా కనిపిస్తున్నాడు, ఇక్కడ స్వామి వీళ్ళ పక్కనే ఉన్నాడు. చూడండి స్వామి లీలలు స్వామికే తెలుస్తాయి, మనం ఎవ్వరం అర్థం చేసుకోలేము. సముద్రానికి కడవగాను, పర్వతానికి కవ్వంగాను, సర్పాన్ని త్రాడుగాని చేసి చిలకటంలో, ఆ తర్వాత ఆ చిలకటంలోనూ లక్ష్మీదేవిని అమృతాన్ని సంపాదించడంలోనూ విష్ణువు తప్ప శక్తి సంపన్నులు వేరే వారు ఎవరుంటారు అని ఈయన ఎవరో సుఖబ్రహ్మ చెప్తున్నారనమాట. ఆ రకముగా సురాసురులు దేవతలతో చేరి ఇంకేముంది, ఇంకా ఇప్పుడు స్వామి ఇంకా మనం భయపడాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు స్వామే కింద నిలబడి ఉన్నారు. ఇంకా పర్వతం ఇంకెక్కడికి ఉరగదు, పడిపోదు. ఇంకేం భయం ఉంది? ఇష్టం వచ్చినట్టు చిలకచ్చు అని చెప్పి ఇంకా ధైర్యంతో వీళ్ళు ఇక రెండు వచ్చేసేయండి, ఇంకా లేవండి, ఇక స్వామి వచ్చేసారు, స్వామి పర్వతాన్ని తీసుకొచ్చేసారు. అంటే ఇప్పటిదాకా చూడండి, ఏదైనా ఒక మంచి గొప్ప పని చేద్దాం అనుకున్నాము, ఏదో ఆటంకం వచ్చేసింది, అందరం నిస్సహాయంగా నిస్ఫూర్తితో ఉన్న, అబ్బా ఇంకా మనం చేయగలిగింది ఏముంది, ఇంక అయిపోయినట్టే, ఇంక ఈ పని కాదు అనుకున్నప్పుడు సడన్గా ఏదన్నా ఒక మెరాకిల్ జరిగి, ఏదో ఒక అద్భుతం జరిగి ఆ పనికి సంబంధించిన ఆటంకం తీరిపోయింది అనుకో, వెంటనే ఉంటాం పదండి అయిపోయింది ఇంకేముంది, మనకు కావాల్సిన పని అయిపోయింది, అమ్మయ్య దేవుడి దేవల్ల మనకి ఇది రాబోతున్నది అని చెప్పేసి మనం అందరం ఏం చేస్తాం, లేచి గబగబా వెళ్తామే. అట్లా ఆ దేవతలందరూ నిస్పృహతోనూ నిస్సహాయులుగాను ఉన్నటువంటి దేవతలు ఒక్కసారిగా స్వామి కూర్మరూపము ధరించి ఆ పర్వతాన్ని పైన నిలబెట్టడం చూడంగానే ఇంకా వాళ్ళకి ఇంకా ఆనందం వచ్చేసింది అనమాట. ఇక రండి ఇక లేవండి, భుజాలు చరుచుకున్నారు, చేతులు చరుచుకున్నారు, లేవండి ఇంకా చిలకండి మొదలు పెట్టండి అని ఒకళ్ళొకళ్ళు అనుకుని వేగంగా పరిగెత్తుతూ వచ్చి ఒక పల్లె గోపాలకుల వలె సముద్రం నడువ కవ్వంగా ఉండే మందర పర్వతానికి తాడైన పామును తలాతోక పట్టుకొని ఇక మదింపడం ప్రారంభించారు. ఇంకేముంది, ఇంకా ఆ యొక్క ఆ శబ్దం ఎలా ఉందంటే వాళ్ళు ఇక విపరీతమైన ఇక ఎనర్జీ వచ్చేసింది కదా, ఇంకా వాళ్ళకి ఇంకా చిలకట ప్రారంభించగానే ఒకసారి ఒకసారి తిరిగేటప్పుడు ఆ కవ్వం చిలికేటప్పుడు కనుక ఒక చెస్ అని మనకి సౌండ్ వస్తుంటుంది కదా, మనం గట్టిగా తిప్పేటప్పుడు అట్లా ఇప్పుడు సముద్రాన్ని చిలుకుతున్నారు వీళ్ళు. ఆ సముద్రం యొక్క ఎట్లా ఉందంటే ఒక సైడ్కి తిరిగితే గుబగుబ అంటుందంట, మళ్ళీ ఇంకొకసారి గుబగుబ అని వస్తుందంట. ఆ రకమైన శబ్దాలు ఈ బ్రహ్మాండం మొత్తాన్ని కంపింపజేసే రకంగా ఉన్నమాట. అంత పెద్ద శబ్దం వస్తుంది. ఎందుకంటే పర్వతాన్ని దించి సముద్రాన్ని మందించడం అంటే కొండలో మామూలుగా కవ్వాన్ని చిలుకుతుంటేనే మనకు ఒక రకమైన శబ్దం వస్తుంటుంది చర్రని, ఎందుకంటే మనం అంత ఫాస్ట్గా తిప్పుతూ ఉంటాం కనుక. కానీ ఇప్పుడు వీళ్ళు సముద్రాన్ని తిప్పేటప్పటికి ఆ వచ్చే శబ్దానికి బ్రహ్మాండాలు మొత్తము చెవులు చిల్లులు పడేటట్టున్నాయంట. ఆ తర్వాత ఒక్కసారిగా ఏం జరిగింది,
ఇక ఆ విషాగ్నికి అంటే ఈ ఈ రకంగా తిరుగుతూ ఉండటం వల్ల ఏమైందంటే ఆ, లోపల సముద్రంలో ఉన్నటువంటి తాబేళ్లు, ఎండ్రకాయలు, పాములు, మొసళ్ళు, పెద్ద చేపలు, తిమింగళాలు, హంసలు, చక్రవాకాలు, కొక్కెరలు ఇలాంటి రకరకాలైన ఆ జంతుజాలం మొత్తము భయపడి ఆర్తనాదాలు చేయటం ప్రారంభించాయి. ఆ అరుపులకి, తర్వాత ఈ దేవతలు, రాక్షసులు చేసే పెద్ద పెద్ద వికటాటహాసాలకి, ఆ తర్వాత ఈ యొక్క సముద్రం యొక్క శబ్దానికి ఆ ఈ బ్రహ్మాండం మొత్తము చాలా ఇదైపోయిందనమాట. ఈ ఆ తర్వాత అప్పుడు ఇంత ఇంత ఈ యొక్క శబ్దానికి ఎక్కడో సత్యలోకంలో తపస్సు చేసుకుంటున్నటువంటి బ్రహ్మదేవుడు కూడా ఏంట్రా ఇంత శబ్దము, సృష్టిలో ఏమన్నా జరుగుతుందా, ఏమన్నా ప్రళయం రాబోతున్నదా, అసలు ఏంటి ఇంత ఇంత శబ్దాలతో ఏం చేస్తున్నారా అని చూశాడంటే ఈయన కూడా. అంటే సత్యలోకం దాకా చేరినాయి అనమాట వీళ్ళ యొక్క శబ్దాలు. అప్పుడు ఆయన చూస్తే అప్పుడు కనిపించింది అనమాట. ఏమంటే మందర పర్వతానికి కుడివైపున, ఎడం వైపున, ఇటువైపు అటువైపు నిలబడి దేవతలు, రాక్షసులు విపరీతంగా ఆ సముద్రాన్ని చిలుకుతున్నారన్న విషయాన్ని ఆయన చూశాడనమాట. అయితే ఇంత ఇంత జరుగుతున్నప్పటికీ, అంటే ఇంత అద్భుతంగా ఈ మంథనం జరుగుతున్నప్పటికీ ఎక్కడ ఈ మందనం జరుగుతుంది? కూర్మరాజు యొక్క వీపును కదా. కూర్మరాజు యొక్క వీపుకున్న దురదను కూడా అవి పోగొట్టలేకపోయాయి. అంటే స్వామికి అది ఎంత చిన్న విషయమో ఇక్కడ చెప్తున్నారనమాట. వాళ్ళు అంత అంత అద్భుతంగా మంథనం చేస్తుంటే ఆ మంథనం యొక్క శబ్దానికి బ్రహ్మాండాలన్నీ అదిరిపోయి బ్రహ్మదేవుడి యొక్క తపస్సమాధి కూడా, నిశ్చలంగా ఉన్నటువంటి తపస్సమాధి కూడా చెదిరి ఏం చేస్తున్నారు అసలు వీళ్ళు అని చెప్పి ఆయన తల పంకించి చూసేంతగా చేసినటువంటి ఈ యొక్క మంథనానికి ఇంత మంథనం జరుగుతున్నా కూడా కింద కూర్మ రూపంలో ఉన్నటువంటి తాబేలుకి ఉన్న దురద, వీపు దురద కూడా తీరలేదు. అంటే అంటే నిజానికి వీపు దురద ఉంటే మనం ఇలా అనుకుంటాం కదా, అలా మనం ఇలా అనుకున్నప్పుడు మనకి ఎంతో కొంత మనకి స్పర్శ తెలుస్తుంది కదా, ఆ స్పర్శ కూడా స్వామికి తెలియలేదంట. అంటే ఎంత వీళ్ళు చేసే పని ఎంత చిన్నదో అర్థమైంది. అయితే ఇలా ఉండగా ఇలా చిలుకుతూ ఎంత అల్లకల్లోలంగా ఉండగా ఈ అల్లకల్లోలమైనటువంటి పాలసముద్రం నుండి అగ్నిజ్వాలలు, కోలాహలముతో కూడినటువంటి హాలాహలమైన విషము ఈ యొక్క దీని నుంచి బయటికి వచ్చిందనమాట. ఈ యొక్క చిలకే మంథనము నుంచి, పాలసముద్రం యొక్క మంథనము నుంచి అగ్నిజ్వాలలతో కూడినటువంటి ఒక విషాగ్నిజ్వాలలతో కూడినటువంటి హాలాహలమనే మహావిషం ఒకటి పుట్టిందనమాట. దానిని చూడటంతోనే అది ఎలా ఉన్నదంటే బ్రహ్మాండాలని మింగేసేటువంటి తేజస్సుతో, అత్యద్భుతమైన వేడితో, విషములను క్రక్కుతూ ఆ హాలాహలం ఎప్పుడైతే పాలసముద్రం నుంచి బయటికి వచ్చినదో మరుక్షణమే దేవతలు, రాక్షసులు వాసుకిని అక్కడే వదిలేసి ఇక పరుగులు ఎత్తడం ప్రారంభించారనమాట. మందర పర్వతం రాపిడి వల్ల మహాసముద్రంలో పుట్టిన హాలాహలం ప్రళయకాలంలో రుద్రుని కంటి మంటకు 100 రెట్లు క్రూరమైనది. అంటే రుద్రుడు గనక కಣ್ಣెర్ర చేస్తే ఏ రకంగా ఉంటుందో దానికి 100 రెట్లైనటువంటి వేడితోనూ ఆ యొక్క కాంతితోనూ బయలుదేరిందనమాట. కల్పాంతపు కాలపు అగ్నికి అది 1000 రెట్లు తీవ్రమైనది. అంటే కల్పాంతములో ఎప్పుడైతే కల్పాంతంలో లయం జరుగుతుంది కదా, ఇప్పుడు మనము కల్పంలో మనకి 24 మహాయుగాలు నడుస్తాయి. ప్రతి మహాయుగంలోనూ 8 అనుకుంటాను, 8 యుగాలు నడుస్తూ ఉంటాయి. అంటే 4 యుగాలు చొప్పున 8 యుగాలు నడుస్తుంటాయి. అటువంటి అన్నీ కలిస్తే ఒక కల్పం అవుతుందన్నమాట. ఆ కల్పానికి సంబంధించి ఆ కల్పాంతములో ఈ సృష్టి మొత్తము ఈశ్వరుల్లోకి లీనమవుతుంది. మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ ఈశ్వరుడి నుంచి మళ్ళీ సృష్టి ఆవిర్భవిస్తుందని మనం భాగవతం ప్రారంభంలో మనం మాట్లాడుకున్నాం కదా. ఆ కల్పం చివరిలో సృష్టి మొత్తాన్ని తనలోకి తీసుకునేటప్పుడు కనుక ఈశ్వరుడు లయకారుడే, అగ్నిస్వరూపుడే సృష్టి మొత్తాన్ని తనలోకి లయం చేసుకుంటాడు కదా. ఆ కల్పాంతపు కాలపు యొక్క అగ్నికి అది 1000 రెట్లుగా ఉందట. ఆ హాలాహలం బయటకు వచ్చినటువంటి హాలాహలం ప్రళయకాలపు 1,00,000 సూర్యుని వలె తేరిపారా చూడరానిదనమాట. 1,00,000 సూర్యులు అంటే ఎన్ని సూర్యులు కలిసి కనుక కనిపిస్తే ఎలా ఉంటుందో వాటిని చూడటానికి, అంటే దాన్ని చూడలేకపోతాం కదా, అంత అటువంటి సూర్యప్రకాశంతో వస్తుందన్నమాట. ప్రళయరాత్రిలో మెరిసే మేఘాల నుండి కురిసే పిడుగుల వలె మహాభయంకరమైనది.
భగభగమండే భూతాల వలె భరింపరాకుండా ఉన్నది. బుగబుగమనే పొగలతో నిప్పు కణములతో మహావిషం ఆకాశానికి పొంగింది, దిక్కులలో వ్యాపించింది, మందర పర్వతాన్ని అతిక్రమించి మహాసముద్రంలో నలువైపులా ప్రాకింది, గట్లను లంఘించి దేవదానల గుంపులను దాటిపోయింది. ఆ రకముగా ఈ మహావిశ్వం మొత్తాన్ని, సూర్యకోళాన్ని, నక్షత్రాలను, మహర్లోకాన్ని, పైలోకాలను కీడు కలిగేటట్లుగా ఎదిగిపోయింది. చుట్టూ క్రమ్ముకొని బ్రహ్మాండము ప్రేలిపోయేటట్టుగా అది విస్తరించిందనమాట. పాతాళం నుంచి మహాలోకము దాకా ఇది వేళ్లు ప్రాకినట్టుగా పాకింది. ఆలాహల మహావిషాగ్ని ఎటు చూసిన అసాధారణముగా అన్ని లోకములలోనూ వెళ్ళిపోయింది. జింక వలె గంతులు వేస్తూ, పాము వలె ప్రాకుతూ, సింహం వలె దూకి అంటే ఆ రకంగా అంటే సింహం వలె ఎలా, సింహం గనక దూకితే ఎదురుగా ఉన్న జంతువుకి ఎలా ఉంటుందో అలా వెళ్ళిపోతుందన్నమాట. అంత వేగంగా వెళ్ళిపోయింది. సిద్ధులు, చారణలు, కిన్నెరులు, కింపురుషులు, గంధర్వులు వారి యొక్క విమానాలు మొత్తం తల్లక్రిందులైపోయి పడిపోసాగాయి. సముద్రాలు ఇంకిపోసాగాయి, అడవులు మాడిపోతున్నాయి, పట్టణాలు ఎగిరిపోతున్నాయి, పర్వతాలు బ్రద్దలైపోతున్నాయి, జీవరాశులు బూడిదైపోతున్నాయి, లోకాలు తప్పించిపోతున్నాయి. అకాలంలో ప్రళయం వచ్చినట్టుగా ఉందన్నమాట ఆ మహావిషం గురించి. ఆ విషమును సాహసంతో అడ్డగించి కాపాడే వారెవరూ లేకపోయినారు. ఆలు బిడ్డలతో సహా జనులు జనావాసములు వదిలిపెట్టి పారిపోవటానికి ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో బ్రహ్మాది దేవతలంతా పరిగెత్తుతూ కైలాసానికి బయలుదేరారు. ఆ మహేశ్వరుని మందిరం ముందుట, ఇక్కడ మహేశ్వరుని యొక్క మందిరం ముంగిట గుమిగూడారనమాట. అక్కడ చూడు, అలా పరిగెత్తుతూ వారు కైలాసం వైపుకు పరిగెత్తారనమాట. చైని కైలాసముజొచ్చి శంకరన్ వాస ద్వారమునుంజేరి దవ్వారికులు అడ్డుపడ్డన్ ముంచుకొచ్చి కుయ్యో ముర్రో వినుమాలంచము చిత్తగింపు దయం వీక్షించుమన్ చంబునానన ముఖ్యులు గని వార్తారక్షణ కళా సంరంభునిన్ శంభునిన్. ఎంత అద్భుతమైన విషయం చెప్పాడు చూడండి. చని కైలాసము అంటే కైలాసమునకు వచ్చి శంకరుని వాసద్వారంబునంజేరి ఈ ఈశున దవ్వారికును లడ్డపడ్డ. ఇక్కడ ఏం జరిగింది? శంకరుని వాసద్వారంబునంజేరి, శంకరుని యొక్క నివాస ద్వారమునకు వెళ్ళి ఈశున దవ్వారికులు అంటే ఈశ్వరుని యొక్క ద్వారపాలకులు అడ్డపడ్డారు. అయ్యా మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఆయన లోపలికి వెళ్ళిపోతున్నారు అనమాట. వీళ్ళు దేవతలందరూ వస్తుంటే ఈశ్వరుని యొక్క ద్వారపాలకులు అడ్డపడ్డారు. ఏంటి మీరందరూ మందగా వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఆగండి అని చెప్పి వీళ్ళు అడ్డపడ్డారు. వెంటనే వీళ్ళు పక్కకు దోసి వెంటనే దవ్వారికులను ద్వారపాలకులను వెంటనే పక్కకు దోసేసి కుయ్యో మొర్రో అంటే ఒక దెబ్బ తగిలితే కనుక మనం కుయ్యో మొర్రో ఎలా అంటామో, దేవతలందరికీ తగలరాని దెబ్బ తగిలిందనమాట. వెంటనే ఆ విషము వ్యాపించేసి వస్తుంది వీళ్ళందరినీ తినేయటం కోసం. ఈ ప్రపంచ బ్రహ్మాండం మొత్తాన్ని తినేస్తుంది అనమాట ఆ విషయం. వెంటనే వీళ్ళందరూ కుయ్యో మొర్రో విని మాలింపుము చిత్తగింపుము దయం వీక్షింపుము, మా మాట మాలింపుము, మా మాట ఆలింపు అంటే విను, చిత్తగింపు అర్థం చేసుకో, దయన్ వీక్షింపు, నీ యొక్క కరుణార్ద్ర హృదయమైనటువంటి నీ వీక్షణములు మా మీద చూపించు. చంబుజానన ముఖ్యులు అంటే ఎవరు? చంబుజాననుడు అంటే అంబుజాననుడు అంటే అంబుజము అంటే పద్మము నుండి పుట్టినటువంటి వాడు అంటే బ్రహ్మాది దేవతలందరూ ముఖ్యులను ఆర్తకళా రక్షకున్ కళా సంరంభకున్ శంభునిన్ అంటే ఆర్తులను రక్షించే కళా సంరంభకుడు అంటే ఆర్తులను కాపాడేటువంటి స్వామి ఎవడు? శంభుడు అంటే ఆ పరమేశ్వరుణ్ణి వెళ్ళి సాగిలపడ్డారన్నమాట. అయ్యా మమ్మల్ని కాపాడు, శరణు మహేశ్వర, శరణు మహాదేవ, మమ్మల్ని కాపాడు, రక్షించు, దయతో చూడు, శరణు చిత్తగించు, దయతో కాపాడని బ్రహ్మాది దేవతాదులందరూ అక్కడ ఈశ్వరుడు ముందు సాగిలపడ్డారనమాట. ఎవరిని ముందు తలుచుకోవాలో, ఎవరి యొక్క అనుజ్ఞను తీసుకుని పని చెయ్యాలో ఆ అనుజ్ఞని తీసుకోకుండా ఎవరినైతే తలుచుకోకుండా పని ప్రారంభిస్తే దానికి వచ్చేటువంటి ఇతిమిత్తాలు ఈ రకంగా ఉంటాయి. అందుకోసమే మనం ఏ పూజ చేసినా, సత్యనారాయణ స్వామి వ్రతం చేసినా, ఏం చేసినా మొట్టమొదట మనం ఏం చెప్తాము? ఉమామహేశ్వరాభ్యాన్ నమః అని చెప్పి జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగత్తునంతటికి తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు పార్వతీ పరమేశ్వరును ఉమామహేశ్వరాభ్యాన్ నమః అని చెప్పి అక్కడ పెట్టి, తండ్రి నా పూజా వ్రతము ఫలము ఏం చేసినా నా పని సఫలమయ్యేటట్టు చూడు అని చెప్పి స్వామికి మనం మొట్టమొదట దండం పెట్టుకుని ఆ తర్వాత గణేశుని అంటే ఈశ్వరుని విఘ్నాధిపతిని అర్చించి మనము పని ప్రారంభిస్తాం. ఇవన్నీ ఏంటంటే మనకి కాలాంతర్గతంలో నేర్చుకున్నటువంటి అనుభవాలు.
ఇవి మనం చేసే ప్రతి పూజ వెనక అనుభవం దాగి ఉందన్నమాట. ఒకానొకప్పుడు దేవతలు ఈ రకంగా చెయ్యకపోవటం వల్ల హాలాహలం లాంటి ఒక విషము పుట్టి వాళ్ళని వేటాడిందనమాట. అందువలన ఇప్పుడు వాళ్ళు ఆ తప్పు తెలుసుకుని పరిగెత్తుకుంటూ వచ్చారు తల్లిదండ్రులు అయినటువంటి. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు ఇక్కడ ఇంత పెద్ద వైరస్ వచ్చింది, ఇంత పెద్ద ఇదైంది, వెంటనే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ మొట్టమొదట ఏం ఆలోచిస్తారు? పెట్టే బేడ సరిదేసుకుని మన ఇండియాకి వెళ్ళిపోదాం అనుకుంటారు. ఎందుకు ఇండియాకి వెళ్ళిపోవాలనుకుంటారు? ఇంతమంది వెంటనే ఫ్లైట్లు ఎక్కేసేసి ఇండియాకి వచ్చి పరిగెత్తేసేసి ఇండియాకి వచ్చేసేస్తున్నారు. ఎందుకు వస్తారు ఇండియాకి? మాతృదేశము, తల్లి తండ్రి యొక్క స్థానం ఏదైతే ఉందో అది భద్రమైన ప్రదేశం. మనకి దెబ్బ తగలంగానే మనకు మొట్టమొదట గుర్తొచ్చేది మనం వెళ్ళి ఎవరి దగ్గర ఉండాలనుకుంటామంటే తల్లిదండ్రి దగ్గరికి. ఎందుకంటే అక్కడ స్వస్థతను చేకూరుస్తాం. ఎందుకంటే పుట్టి 9 నెలలు అది ఆ బుద్ధి మన మనస్సులో ఎప్పటికీ ఉంటుంది. పుట్టేటప్పుడు 9 నెలలు తల్లి గర్భంలో మనము రక్షణ పొందామే. ఆ రక్షణ మనకి చివరి దాకా మనకు అంతర్లీనంగా మనకు తెలియకుండానే ఉంటుంది. మనకి ఏ దెబ్బ తగిలినా మొట్టమొదట గుర్తొచ్చేది ఆ స్థానమే. అక్కడికి వెళ్ళిపోయి దాక్కుందాం అనుకుంటాం మనం. అది మనకి తెలియక మనం అంతా సర్దుకుని మాతృదేశానికి వెళ్ళిపోతాం, లేకపోతే ఆ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతాం. మనం పుట్టిన ఊరు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే మాతృ గర్భము నుండే మనకు ఆ భయం, ఆ యొక్క అంతర్లీనంగా మన మనస్సునందు అది ఉంటుందన్నమాట. ఎక్కడ ఒకడికి రక్షణ కలుగుతున్నది అంటే తల్లిదండ్రుల వద్ద ఒకడికి రక్షణ. అందుకోసమే తల్లిదండ్రులను దేవతలతో చూస్తాం అన్నమాట మనం. మాతృదేవో భవ పితృదేవో భవ అనేది సాధారణంగా కాదు, మనలో అంతర్లీనంగా ఉండే భావన అది. అందువల్ల వీళ్ళకి ఇప్పుడు దెబ్బ తగిలేటప్పటికి వీళ్ళకి ఎవరు గుర్తొచ్చారు? తల్లిదండ్రులు అయినటువంటి పార్వతీ పరమేశ్వరులు గుర్తొచ్చారు. వెంటనే పరిగెత్తి ప్రారంభించారు. దవ్వారికులు అడ్డపడ్డా అంటే అక్కడ చూడండి ఎంత విజువల్గా చెప్తున్నాడు. అంటే ఆయన మనం కూర్చొని కళ్ళు మూసుకుని ఈ పద్యం చదువుకున్నా కూడా దేవతలు అలా పరిగెత్తుకుంటూ వస్తుంటే ఆగండి అని చెప్పి ద్వారపాలికలు అడ్డపడతా వాళ్ళని పక్కకు తోసేసి, వెనక విషయం వచ్చేస్తుంది మరి వీళ్ళతో మనం మాట్లాడుకునే అవకాశం లేదు, వీళ్ళని పక్కకు తోసేసి వెంటనే స్వామి యొక్క ఆంతరంగిక మందిరానికి వెళ్ళిపోయి సాగిలి పడిపోయి, స్వామి కాపాడు, దయతో చరణు చిత్తగించు, దయతో చూడు, కాపాడు అని చెప్పి స్వామి పాదాల మీద పడ్డాడు. వెంటనే అప్పుడు దయామయుడైనటువంటి ఆ శివుడు ఆ సమయంలో సతీదేవితో కూడి పేరోలగం అంటే మన పూర్వకాలం నాటి పేరోలగం అంటే అంతఃపురంలో స్వామి అలా కూర్చొని తల్లితో ఆడుకుంటూ ఉన్నాడనమాట. దుఃఖంతో వచ్చిన దేవతల ఆర్తనాదాలని ఆదరంతో స్వామి విని బ్రహ్మాదులు సాగిలపడి నమస్కారం చేసి క్రింది విధముగా ప్రార్థించడం ప్రారంభించాడు. భూతాత్మ, భూతేశ, భూత భావన రూప, దేవదేవ, మహాదేవ, దేవవంద్య, ఈ లోకములకెల్లా ఈశ్వరుడు నీవు, బంధమోక్షములకు భ్రవుడు నీవు, ఆర్తజన శరణ్యుడవు, గురుండవు నిన్ను గోరి భజింతులు కుశలమతులు, సృష్టి స్థితి సంహారకర్తవే బ్రహ్మ విష్ణు శివాఖ్యం వరుణవు నీవు. ఓ పరమేశ్వర, నీవు పంచభూతములకు ఆత్మస్వరూపుడమై ఉన్నావు. భూతనాథుడు, జీవులకు కారణభూతమైన దేవదేవుడు, దేవదేవ, మహాదేవ, దేవవంద్య, అన్ని లోకములకు పాలించే వాడవు నీవు. లోకములోని బంధమోక్షములకు ప్రభువైనవాడు నీవు. దుఃఖించే వారిని చేరదీసే తండ్రివి నీవు. నీవే బ్రహ్మ అని, విష్ణువు అని, శివుడు అనే పేర్లతో ప్రకాశించే వాడి ఆదినాథుడమైన నీవే. భావింపరాని పరమాత్మవు నీవే. ప్రకృతి పురుష స్వరూపుడు నీవే. శక్తియుక్తుడు నీవే. శబ్దానికి జన్మస్థానమైన శబ్ద బ్రహ్మమునవు నీవే. లోకమునకు అంతరాత్మవు నీవే. సమస్త ప్రాణములకు ప్రాణివి నీవే అని చెప్పి స్వామికి సాగిలపడి, స్వామి, అగ్ని నీ ముఖము, జీవాత్మ పరమాత్మలో నీ కలయిక నీ ఆత్మ, కాలము నీ నడక, భూమి నీ పాదము, వాయువు నీ శ్వాస, వరుణుడు నీ నాలుక, దిక్కులు నీ చెవులు, స్వర్గము నీ నాభి, సూర్యుడు నీ దృష్టి, నీరు నీ వీర్యము, సముద్రములు నీ గర్భము, ఆకాశము నీ శిరస్సు, ఔషధులన్నీ నీ రోమ సమూహములు, పర్వతములు నీ ఎముకలు, చంద్రుడు నీ మనస్సు, వేదాలు నీ ధాతువు, ధర్మశాస్త్రములు నీ హృదయము, ఉపనిషత్తులు నీ ముఖములు. అంటే స్వామిని విశ్వరూపుడుగా స్వామిని ఇక్కడ బ్రహ్మాది దేవతలందరూ ప్రస్తుతిస్తున్నారన్నమాట. ఓ మహాప్రభు, కొందరు నీవు ఉన్నావంటారు, కొందరు నీవు లేవంటారు, మరికొందరు గుణాతీతుడు అంటావు, ఇంకా కొందరు నీవు ఉన్నావో లేవన్న సందేహంతో తిరుగుతూ ఉంటారు. ఓ దయామయ, ఓ దేవదేవ, ఓ పుణ్యపురుష, నీవే సత్యము, నీవే ధర్మము, నీవే ఓంకారము, నీవే మోక్షము, అన్నీ నీవే, అన్నిటికీ ఆధారము నీవే అంటూ రకరకాలుగా శంకరుడు గురించి స్తుతించడం ప్రారంభించారన్నమాట. అప్పుడు ఓ పరమేశ్వర, దేవతలు రాక్షసులు భుజబలముతో పాలసముద్రమును చెరకగా హాలాహలం విషమును పుట్టి లోకములను కోలాహలము చేస్తున్నది. ఎవరూ దానిని ఎదిరించలేకపోయినారు స్వామి. అది లోకానికి ఎంత క్షోభ కలిగిస్తున్నదో ఆ విషాగ్ని జ్వాలను నీవు అవలీలగా పరిగ్రహించు. దయతో ప్రాణికోటిని అనుగ్రహించు. చూడండి,
ఎంత విచిత్రంగా ఉంటుందో ఈ మన యొక్క కోరికలన్నీ. ఎవడైనా మన ఇంటికి వచ్చి, అయ్యా మీకు దయ ఉంటుంది, కొద్దిగా ఈ విషయాన్ని మీరు తీసుకోవచ్చు కదా అని ఎవడైనా అడుగుతాడా మనని? అడిగితే అసలు మనం ఏ రకంగా ఫీల్ అవుతాం ఒకసారి చూడండి. ఎవరైనా మన దగ్గరికి వచ్చి, మన ఇంటికి వచ్చి, అయ్యా నేను కష్టంలో ఉన్నాను, దయచేసి ఈ విషయాన్ని మీరు కొద్దిగా పుచ్చుకోద్దురు, కొద్దిగా మమ్మల్ని కాపాడుదురు అని చెప్పి అంటే ఎలా ఉంటుంది? మనం ఎవరైనా అసలు ఆ విషయాన్ని విషయాన్ని గ్రహించడం అంటే మనం ఏ రకంగా భావిస్తాం? కానీ ఇక్కడ వీళ్ళు ఏంటి, కానీ తల్లిదండ్రులు ఎలా పిల్లల పట్ల ఉంటారో ఇక్కడ పరమేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ ఆ రకంగా ఉన్నారు. అందువల్ల దేవతలు చూడండి ఎలాంటి కోరిక కోరారు. ఇది లోకాలన్నింటినీ దహించి వేస్తూ వస్తుంది ఈ హాలాహలం. ఆ హాలాహలం లోకాలన్నింటినీ భక్షిస్తుంది. అది చూశారుగా, ఇందాక మనకు ఆ వర్ణన చెప్పారుగా, కోటి సూర్యులు ఎలా ఉంటుందో ప్రళయకాలంలో ఉన్న అగ్ని కంటే కోటి రెట్లు ఎక్కువ అగ్నితో ప్రకాశిస్తూ వేడితో వచ్చి దహించి వేస్తుంది లోకాలన్నింటినీ. అంతటి మహాభయంకరమైన విషం వస్తుంటే వీళ్ళు వెళ్ళి స్వామి మీద వెళ్ళి మీరు ఆ విషయాన్ని తీసేసుకోండి అని అడిగారు. అంటే మన ఇంటికి ఎవడైనా వచ్చి మీరు విషయాన్ని తీసేసుకోండి అంటే మనకు ఎలా ఉంటుంది? అలా కానీ స్వామి అలా ఏమీ పట్టించుకోలేదు. అంటే తల్లిదండ్రుల యొక్క అందుకోసమే వాళ్ళు మనకి పితరులు అయ్యారనమాట. ఇక్కడ వాళ్ళు లోకాలను కోలాహలం చేస్తున్న దాన్ని తీసుకోమని చెప్తే స్వామి ఎంత అనుగ్రహం ఎంత చాలా నెమ్మదిగా. కానీ ఇక్కడ చూడండి, అన్ని లోకాలను ఇక్కడ వీళ్ళేంటి అలా అని డైరెక్ట్గా అడగకుండా మళ్ళీ పొగుడుతున్నారు. నువ్వు ఎంతటి వాడివి స్వామి, నువ్వు అంతటి వాడి స్వామి, నీ తర్వాతనే స్వామి, నీకంటే గొప్పవాడివి లేడు స్వామి అంటూ పొగుడుతూనే మీరు విషం ముచ్చేసుకోండి స్వామి, మీరు తీసేసుకోండి స్వామి అని వీళ్ళు అడుగుతూ ఉన్నారనమాట. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది నాకు. ఈయనకి ఎవరికైనా పిల్లలు ఉంటే, ఈయన గవర్నమెంట్ ఆఫీసరు, పిల్లలు ఉన్నారు. ఆ పిల్లాడేమో యూఎస్కి వెళ్ళాలి, పిల్లకేమో పెళ్లి చేయాలి. వెంటనే వచ్చిన వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, ఏముందయ్యా నువ్వు వాలంటరీ రిటైర్మెంట్ తీసేసుకో, వచ్చేసిన డబ్బులతో పిల్లకి పెళ్లి చేసే, పిల్లాడిని అమెరికా పంపించేసి. వాలంటరీ రిటైర్మెంట్ తీసేసుకుంటే డబ్బులు తీసుకుంటాడు. మరి ఆ తర్వాత ఈయన సంగతి ఏంటి, తర్వాత ఈ భార్య సంగతి ఏంటి? వీళ్ళిద్దరే విడిగా ఉంటారు. ఈ అమ్మాయికి పెళ్ళి అయిపోయి ఈ అమ్మాయి వెళ్ళిపోతే వీడేమో అమెరికాకి వెళ్ళిపోతాడు. ఇంకా పిల్లల్ని చూసుకుంటాడు అంటే వాళ్ళ తల్లిదండ్రులను ఎలా చూసుకుంటాడో ఇంకా భగవంతుడికి తెలియాలి. ఇలాంటి పరిస్థితి కనుక ప్రతి మధ్యతరగతి కుటుంబంలో ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి ఇప్పుడు అలా అనమాట. ఏంటంటే నువ్వు ఆ విషయం ముచ్చేసేసుకో అంటున్నారు వీళ్ళందరూ. అక్కడ భగవంతుడికి ఏమవుతుందో, ఆ స్వామికి ఎలాంటిదో, ఆ స్వామి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో అనేది వీళ్ళకి ఆలోచించట్లేదు. వీళ్ళ ప్రాణాలు బతికితే చాలు, ఈ కల్పంలో ఈ ప్రాణాలతో మేము ఉంటే చాలు, మేము దేవతలు మేము ఉంటే చాలన్న ఒక్క ఈర్ష్య తప్పించి స్వామిని విషమును తీసుకోమంటంలో, అంటే స్వామికి ఏదైనా కానీ ఆయన చూసుకుంటాడు, మనకేం సంబంధం, మనం బ్రతికితే చాలన్న ఇదిలో వీళ్ళందరూ స్వామిని అన్నా కానీ స్వామి ఎలా ఉన్నాడు? అయితే ఏ నిర్ణయమైనా తీసుకునేటప్పుడు భార్యాభర్తలు ఎలా ఉండాలో ఇది ఒక అత్యద్భుతమైన సన్నివేశం చెప్తుంది. ఇక్కడ హాలాహల భక్షణం అన్న సన్నివేశం అసలు ఎంతో అద్భుతమైన. దీన్ని చదువుకుంటూ ఉంటే మనం తాత్వికంగా ఎంతో మనం వెళ్ళిపోవచ్చు. కానీ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను వెంటనే వెనక్కి కొద్దిగా దీన్ని కంట్రోల్ చేస్తూ మాట్లాడుతున్నాను. వెంటనే స్వామి ఓకేలే అని చెప్పి వెళ్ళిపోయి వెంటనే తీసేసుకుని తినేయలేదు. మన పురాణాల గురించి విక్రించే వాళ్ళందరూ ఎంతసేపటికి ఆడవాళ్ళకి సరిగైన ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, ఇలా అంటారు. కానీ ఎవ్వరూ పురాణాన్ని పురాణంగా ఎప్పుడూ ఆ దృష్టి పెట్టి ఆ దృష్టికోణంలో చూడలేదు. స్వామి వెంటనే నేనే వెళ్ళిపోయి హాలాహలం తీసేసుకుంటాను అనలేదు. ఆయన మొట్టమొదట చూసింది ఎవరి వైపు అంటే పార్వతీదేవి వైపు చూశాడు. పార్వతీదేవి వైపు చూసి ఆ తల్లికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు. ఒక భర్త ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఎవరిని నిర్ణయం తీసుకోవాలి, మొట్టమొదట ఆ ఇంటికి సంబంధించి ఆ ఇంటి లక్ష్మిని నిర్ణయం అడగాలి. నేను ఈ పని చేస్తున్నాను, ఆ పని వల్ల మంచైనా చెడైనా ఏదైనా కానీ నువ్వేమనుకుంటున్నావు అన్న ఉద్దేశాన్ని మొట్టమొదట ఆ ఇంటి లక్ష్మిని అడగాలి. ఆవిడ అంగీకారం అయిన తర్వాతనే లేదా అనుమతి తీసుకున్న తర్వాతనే వారి యొక్క ఇద్దరి మధ్య మాట్లాడుకొని మనం ఇలా చేస్తే బాగుంటుంది అనుకున్న తర్వాతనే దానికి సంబంధించిన నిర్ణయము భర్త తీసుకోవాలని మనకి హాలాహల భక్షణ యొక్క కథ చెప్తున్నది. మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు, మొట్టమొదట శివుడు పార్వతీదేవి ఆ తల్లి వెంట చూస్తే, ఆ తల్లి ఏంటండి మహా ఇల్లాలు, పెద్దింటమ్మ, ఆమె మా సర్వమంగళాదేవి. ఆవిడ వైపు తిరిగి కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషము వేడిమి ప్రభువైయుంటకు నార్తుల యాపద గెంటించుట ఫలము దాన కీర్తి మృగాక్షి
ఆ తల్లిని చూసి, ఓ హరిణాక్షి, అంటే జింక కన్నులు ఉన్నటువంటి దానా, ఈ లోకాలన్నీ దుఃఖాన్ని తీసుకుంటున్నాయి, ఆలోకించావా? నీళ్లలో పుట్టిందంట ఆ విషము. వేడిమి ఎంత ఆ యొక్క విషం యొక్క శక్తి ఎంతటిదో విన్నావా? విన్నావు కదా. శక్తి కలిగిన ప్రభువు కష్టపడుతున్న వారి కష్టాన్ని తొలగించాలి, దానివల్ల కీర్తి కలుగుతున్నది కదా అంటే తల్లికి చెప్తున్నాడనమాట. విన్నావా హరిణాక్షి? ఆ జలములో అంటే నీళ్లలో విషం పుట్టిందంట. ఆ విషం యొక్క వేడి ఎంత ఉన్నదో విన్నావా? కానీ శక్తి కలిగిన ప్రభువు, అంటే మనకి శక్తి ఉన్నటువంటి ప్రభువు కష్టపడుతున్న ప్రజల యొక్క కష్టాన్ని తీర్చాలి. ఇప్పుడు వీళ్ళందరూ మనని తల్లిదండ్రులుగా భావించి మన దగ్గరికి వచ్చారు. నాకేదో శక్తి ఉందనుకుంటా, నా దగ్గర శక్తి ఉందని చెప్పి నా యొక్క సంరక్షణకు వచ్చారు. మరి వాళ్ళ కష్టాన్ని తీర్చడం మన బాధ్యత కదా అని భార్యతో చెప్తున్నాను అన్నమాట. ప్రాణభయంతో ఆశ్రయించిన ప్రాణులను కాపాడటము మన కర్తవ్యము. ప్రాణాలు నిమిషంలో నశించిపోయేవి. అందువలనే ఉత్తములు ప్రాణుల ప్రాణరక్షణ కోసం తమ ప్రాణములను సైతం లెక్క చేయరు. ఓ హరిణాక్షి, ప్రాణభయంతో మన ఆశ్రయించిన వాళ్ళని కాపాడటము మన యొక్క కర్తవ్యము. ఆ తర్వాత మనకి ఈ ప్రాణాలు ఎప్పుడైనా కానీ నిమిషభంగురాలు, ప్రాణాలు ఎంతో కాలం ఉండవు. అందువలననే మనల్ని ఆశ్రయించిన వాళ్ళ కోసము, ప్రాణరక్షణ కోసం మన ప్రాణాలను అడ్డం పెట్టడం అనేది గొప్ప లక్షణము. ఆ తర్వాత మళ్ళీ ఇలా చెప్పి మళ్ళీ ఇంకొక చమత్కారమైనది చెప్పాడు. హరిమదిని ఆనందించిన హరిణాక్షి జగంబులెల్ల ఆనందించును హరియును జగములు మెచ్చగ గరణము వారింపు టొప్పు కమలదలాక్షి. ఆ తల్లి ఏం చెప్పాడంటే, ఇప్పుడు పుట్టింటి వారి నుంచి నరుక్కుంటూ వచ్చాడనమాట. తెలివైన ఆయన గారా శివుడు, ఆయన మహాగురువు, ఈ లోకమునంతటికి జగద్గురువు అయినటువంటి ఆ ఈశ్వరుడు దక్షిణామూర్తి అవతారంలో ఈ జగత్తు మొత్తానికి ఆయన గురువుగా ఉన్నాడు. అందువల్ల ఆయన చాలా తెలివైనవాడు కదా. ఆయన ఏం చేశాడంటే, ఇప్పుడు ఆడవాళ్ళకి వీక్ పాయింట్ ఎట్లా అంటే పుట్టింటి వాళ్ళ దగ్గర నుంచి అనమాట. ఇప్పుడు తల్లికి పుట్టింటి వాళ్ళు ఎవరు? హరి, ఈశ్వరుడు, మహావిష్ణువు. ఇక్కడ మహావిష్ణువు కూడా బ్రహ్మాది దేవతలతో వచ్చి చేయి కట్టుకుని నిలబడ్డాడు. హరిమదిని ఆనందించిన, ఇప్పుడు బావమరిది వచ్చాడు. బావమరిది వచ్చి, బావా మరి నాకు సహాయం చేయమని మరి నా ఇంటికి వచ్చాడమ్మా, మరి నేను సహాయం చేయకపోతే బాగుంటుందా? ఆయన మదిని ఆనందించిన అంటే ఆయన ఆనందపడేటట్టు, ఆయన ఇప్పుడు ఈ లోకాలన్నింటినీ మరి ప్రభువుగా కాపాడుతున్నాడు కదా. మరి ఆయన్ని మనం సహాయం చేయమని మన ఇంటికి వచ్చినప్పుడు మనం సహాయం చేయకుండా ఉంటాము? బావమరిది మన ఇంటికి వచ్చినప్పుడు మన సహాయం చేయాల్సిందే కదా. హరిమదిని ఆనందించిన హరిణాక్షి జగంబులెల్లా ఆనందించు. ఆయన గనక ఆనందిస్తే ఈ జగములు మొత్తం ఆనందిస్తాయి. హరియును జగములు మెచ్చగా గరములు వారించు హరియును జగములు మెచ్చగా గరళము వారించుటొప్పు గమలదలాక్షి. హరియును జగాలు మెచ్చుకొనగా నేను ఆ గరళమును తీసుకుంటా, హాలాహలమును అదుపు చేస్తాను తల్లి అంటే కమలదలాక్షి, ఓ కమలాక్షి. నేను పొరపాటున తల్లిని తల్లి అంటున్నాను, అక్కడ ఆ స్వామి మాత్రం కమలాక్షి అని అన్నారన్నమాట. శిక్షింతు హాలాహలమును భక్షింతు మధుర సూక్ష్మ ఫలరసక్రియన్ రక్షింతు బ్రాణికోట్లను వీక్షింపు నీవు నేడే వికజాబ్జముకి. అంటే నువ్వేమన్నా భయపడుతున్నావేమో, వీళ్ళందరూ వచ్చి విషం తీసేసుకో అంటే ఈయన విషం తీసేసుకుంటే నా పరిస్థితి ఏమవుతుందో అని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వేం కంగారు పడకు. శిక్షింతు హాలాహలమును, ఆ హాలాహలాన్ని శిక్షిస్తాను. భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసమునను, అది ఎలా తింటాను, ఎలా శిక్షిస్తాను, నువ్వేం కంగారు పడకు. దాన్ని తీసుకుని ఒక చిన్న సూక్ష్మ పండులాగా చేసి నేను దాన్ని నోట్లో వేసేసుకుంటాను, నువ్వు పక్కన కూర్చొని చూడు, నా లీలను చూడు అని చెప్పి స్వామి చెప్తున్నాడు అనమాట. స్వామి చెప్పి పై విధముగా పలికిన ప్రాణేశ్వరుని మహేశ్వరునితో స్వామి మీ మనస్సుకు తగినట్లుగా నిశ్చయించుకోండి అని భవాని పలికినది. ఇక్కడ ఆ తల్లి కూడా ఒక ఇల్లాలు చెప్పినట్టే చెప్పింది. ఇప్పుడు ఏదైనా ఈయనకి బాగా ఉంది, ఏదైనా కొనుక్కుందామని, ఉదాహరణకి నా విషయంలో చెప్పుకున్నాను, మంచి కెమెరా కొనుక్కుందాం అనుకుంటున్నాను, మంచి కెమెరా ఏదో కొనుక్కుందాం అనుకున్నాను, బాగా ఉంది, బాగా కొద్దిగా డబ్బులు ఎక్కువ అయితే అది ఏదని వెంటనే నేను మా ఆవిడతో చెప్తూ ఉంటాను, కొద్దిగా నేను ఈరోజు కెమెరా కొనుక్కుందాం అనుకుంటున్నాను. ఒక నెల ముందు నుంచి అంటం స్టార్ట్ చేస్తాను, కెమెరా బాగుంటుంది, ఈ కెమెరాలో పిక్చర్లు బాగా వస్తాయి, ఇది లెన్స్ తీసుకుందాం అనుకుంటున్నాను, అలా చెప్తూ ఉంటాను. ఏదో ఒక రోజున నాలో మనసులో ఉన్న కోరిక ఈ నెలలో వచ్చే డబ్బులు నేను కొద్దిగా దాచుకుని ఒక కెమెరా కొందాం అనుకుంటున్నానంటే తనకి ఇష్టం లేదనుకోండి, అప్పుడు తను ఏం చెప్తుందంటే, ఏదో ఒకటి మీ ఇష్టం వచ్చినట్టు చేయండి,
మీ ఇష్టం అండి, ఇక మీ ఇష్టం, నేను చెప్పేది ఏముంది, మీరు అలాగే ఆ తల్లి కూడా ఇలా చెప్తున్నాను, మీ మనస్సుకి ఏది ఇష్టమో అది చెయ్యండి స్వామి అంటే, తీసుకోమని తల్లి చెప్పలేదు, కానీ మీకు ఎలా ఉంటే మీ ఇష్టం, మీ మనస్సు ఎలా ఉంటే అలా చేసుకోండి స్వామి అని భవాని ఆ తల్లి భవుడి యొక్క అర్ధాంగి చెప్పిందనమాట. శకుని అప్పుడు వెంటనే పరీక్షిత్కి దాన్ని ఏమంటారు, ఆశ్చర్యచకితుడైనట్టు అనమాట. వెంటనే ఏంటి, ఆవిడ విషయాన్ని తీసుకోమని భర్తతో చెప్పిందా, అసలు శివుడు సరే అన్నాడు అనుకో, అసలు పార్వతీదేవి భార్య అయి ఉండి విషాన్ని తీసేసుకోమని ఎలా చెప్పిందయ్యా అని చెప్పి ఈ శివుణ్ణి పరీక్షిత్ అన్నాడు. లోకానికి మేలు కలుగుతుందని శివుడు సరే అన్నాడనుకో, భయంతో కూడిన దేవతలు కూడా స్వామి మీరు మిరంగండి, స్వామి మీరు మిరంగండి అన్నారనుకో, బ్రహ్మాదులు కూడా మమ్ము రక్షింపుము అని ప్రార్థించారనుకో, పార్వతీదేవి కన్నులారా ఆ హలాహలాన్ని చూస్తూ కూడా భయంకరమైన అగ్నిజ్వాలను మృంగమని ఆ మహేశ్వరుడితో ఎలా చెప్పిందయ్యా అని క్వశ్చన్ వేసాడనమాట పరీక్షిత్ మహారాజు శుకుడిని. అంతే కదా, ఇప్పుడు వీళ్ళందరూ వచ్చారు, చుట్టాలందరూ వచ్చారు, ఏమయ్యా తీసేసుకో, వాలంటరీ రిటైర్మెంట్ తీసేసుకో అంటారు. అక్కడ వీళ్ళ పిల్లలు కూడా ఏం కాదు నాన్న తీసేసుకోండి, మీరు తీసేసుకుని వచ్చిన డబ్బులతో నేను యూఎస్కి వెళ్ళిపోతానని పిల్లాడని, వచ్చిన దాంతో కట్నంతో మంచి పే చేయొచ్చని చుట్టాలు వీళ్ళతో అంటూ ఉంటుంటే, ఎక్కడో వంటింట్లో కూర్చొని ఆ తల్లి లోపల భార్య బాధపడుతుంటే, నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే తర్వాత మమ్మల్ని ఎవరు చూసుకుంటారు, మాకు డబ్బులు ఎక్కడ ఉంటాయని ఏం వంటింట్లో ఉంటుంది. వెంటనే లోపలికి వెళ్ళి ఏం కాదులే అమ్మ అని నచ్చ చెప్తున్న భర్తతో భర్త ఎలా నచ్చ చెప్తాడో అలాగే ఇక్కడ వీళ్ళందరూ ఇలా వచ్చి పోరు పెడుతుంటే ఈవిడ ఇవేమీ ఆలోచించుకోకుండా ఆయన వెళ్ళి విషం తీసేసుకోమని ఎలా చెప్పిందయ్యా అంటే, అప్పుడు ఈయన ఒక గమ్మత్తైన పద్యం చెప్పాడు. ఇది ఒక అత్యద్భుతమైన పద్యం, మన మనస్సుల్లో ఉండాల్సిన పద్యం. మృంగెడువాడు విభుండని మృంగెడిది గరళమని మేలని ప్రజలకు మృంగుమనే మంగళ సూత్రమునెంత మదినమ్మినదో. అత్యద్భుతమైన పద్యం. మృంగెడువాడు విభుండని, మృంగేదెవడు నా భర్త అని, అలాగే మృంగెడిది గరళమనియు అంటే మృంగేదేంటి, ఏదో ఫ్రూట్ జ్యూసో లేకపోతే పళ్ళ రసాలు లేకపోతే కూల్ డ్రింకో కాదు, మృంగేది గరళము, కాలకోట విషమునకు కొన్ని కోట్ల రెట్లైనటువంటి విషం అది. ఆ గరళమును మింగేది మేలని ప్రజలందరికీ అంటే తన బిడ్డలందరికీ మిరేలు జరిగే రకంగా ఆయన మృంగుతున్నాడు ఆ హాళాహాళమని. మృంగమనే సర్వమంగళ, ఆ తల్లి పేరేంటి, సర్వమంగళాదేవి, ఎల్లప్పుడూ మంగళములనే ఇచ్చేటువంటి ఆ తల్లి సర్వమంగళాదేవి. అంతే అత్యద్భుతమైన నామము. ఆ పేరును తలుచుకుంటేనే మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆ తల్లి మృంగమనను ఎవరు చెప్పారు, ఆ తల్లి పేరే సర్వమంగళాదేవి. ఆవిడ తన మంగళసూత్రముని ఎంత మది నమ్మినదో, ఆ తల్లికి ఉన్నటువంటి ఆ మంగళసూత్రాన్ని మదిని ఎంత అంటే తన ఈశ్వరుడి శక్తి కాదయ్యా అది మృంగమనంగానే తీసుకోవటం, ఆ తల్లి యొక్క మంగళసూత్రం యొక్క శక్తి అది. ఆ తల్లి సర్వమంగళాదేవి నిలబడినప్పుడు ఆ హాలాహలం ఏంటయ్యా, ఏదొచ్చినా కానీ ఈశ్వరుడికి ఏదీ కాదు అంటే భర్త ప్రాణ రక్షణకు మంగళసూత్రం ఎంత గట్టిదో చెప్తున్నాడు అనమాట. ఆ మంగళసూత్రంలో మనకి గౌరీ పూజ చేస్తారు. ఎందుకు చేస్తారంటే వెళ్ళే ఆ లక్ష్మి గౌరిని అర్చిస్తుందన్నమాట. నువ్వు సర్వమంగళా దేవత అయి ఉన్నావు, నువ్వు సర్వమంగళములను ఇస్తావు, నువ్వు ఆ రకంగా నన్ను ఆవహించు తల్లి, నా మంగళసూత్రమును ఆవహించు. నువ్వు ఆవహించి ఉండగా నా తాళి కట్టినటువంటి భర్తకి ఎన్ని కష్టములు వచ్చినా నా మంగళసూత్రమునకి ఎటువంటి ఇబ్బంది రాదు. నువ్వు పెద్దింటమ్మవి, నువ్వు నిలబడి ఉండగా, నువ్వు ఆ మంగళసూత్రమును చూస్తుండగా, మంగళసూత్రంలో నువ్వు నిక్షిప్తమై ఉండగా గరళమును మింగినా కానీ నా భర్తకి ఏదీ కాదని ఆ తల్లి నమ్మిందనమాట. అదే అందువలనయా ఈశ్వరుడు మింగగలిగాడు. ఈశ్వరుడి యొక్క శక్తి కంటే కూడా ఆ తల్లి మది నమ్మినటువంటి మంగళసూత్రం యొక్క శక్తి అని సుఖబ్రహ్మ చెప్తున్నాడు అనమాట. దేవతలు శివుని చెట్టు జయధ్వానాలు చేయగా శివుడు గంభీర స్వరంతో, ఓ లోకద్రోహి పోవద్దు రా అంటూ ఆ మహావిషమును చేయి చాచి పట్టుకొని కంబళముగా చేసి నేరేడు పండువలే విలాసముగా భుజించాడు. వెంటనే జయధ్వానములు మూగుతూ ఉండగా ఈశ్వరుడు విశ్వరూప స్వరూపుడే గొప్పగా పెరిగిపోయి వెళ్ళిపోతున్నటువంటి హాలాహలాన్ని ఎక్కడికి వెళ్ళిపోతావురా అంటూ తన చేతుల్లోకి లాక్కొని ఒక గుండగా చేసి ఒక చిన్న సూక్ష్మమైన ఒక నేరేడు పండుగ చేసి ఆయన నోట్లో వేసుకుని విలాసముగా తిన్నాడు. ఎటువంటి భయముతో కానీ అసహ్యంతో కానీ జుగుప్సతో కానీ. ఎందుకంటే దీని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోండి. ఈశ్వరుడే అన్నీ, ఈశ్వరుడు కానిదంటూ ఏమీ లేవు. ఏవైతే నాలోంచి వచ్చాయో అవే నాలోకి వెళ్ళిపోతున్నాయి. అది ఈ హాలాహలము ఇవన్నీ ఏంటి, ఇవన్నీ విశ్వంలో ఉన్నటువంటి పదార్థాలు.
విశ్వస్వరూపుడైనటువంటి ఈశ్వరుడికి ఇప్పుడు మామిడి చెట్టులోంచి మామిడి పండు వచ్చిందనుకోండి, మామిడి పండు మళ్ళా కిందకి దిగి భూమిలోకి వెళ్ళిపోవడం పెద్ద విచిత్రంగా చూస్తుంటామా? భూమిలోంచి పుట్టిందే ఆ చెట్టుకు వచ్చిందే పండు, మళ్ళీ ఆ పండు కింద రాలని మళ్ళీ భూమిలోకి వెళ్తుంది. వెంటనే భూమి మామిడి పండు తీసుకుని ఆహా ఓహో అసలు భూమి ఎంత గొప్పది అనుకుంటామో, మనం చూస్తాం, వదిలేస్తాం, ఎందుకంటే భూమిలోంచి వచ్చింది. అలాగే ఆ విషం కూడా విశ్వంలోంచి ఉద్భవించిందే. విశ్వేశ్వరుడైనటువంటి వాడికి విశ్వంలో పుట్టినటువంటి ఒక పదార్థములు స్వీకరించడం పెద్ద కష్టమైన పని. కాకపోతే లీలగా మనకి ఎన్నో విషయాలు చెప్తున్నారు. భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్తున్నారు, ఒక పని చేసే దగ్గర మనం ఎలా ప్రవర్తించాలో చెప్తున్నారు. మనకి నచ్చని వాడు ఎవడైనా ఉన్నా కానీ వాడిని ఒక పని చేసేటప్పుడు కలుపుకొని తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఒక గొప్ప పని చేసేటప్పుడు మనకి ఒక ఊళ్ళోనే ఒక గొప్ప పని చేయాలనుకున్నప్పుడు నీకు నచ్చని వాడు వెంటనే దానికి అడ్డం చెప్పేవాడు ఉంటాడు. అయినా వాడిని వదిలేయద్దు, వాడిని మనలో కలుపుకోవాలి. వాడిని కలుపుకొని తీసుకుని పోతే వాడికి నీ యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఒకానొకప్పుడు వాడు కూడా అనుకుంటాడు, ఏదైనా నీకు కీడు తలపెట్టాలనుకున్నప్పుడు వాడు ఈ విషయం గురించి ఆలోచిస్తాడు, అరే ఒకప్పుడు వాడి దగ్గర బలం ఉన్నప్పుడు వాడు నన్ను కలుపుకొని వెళ్ళాడరా, నేను ఇప్పుడు వాడికి సహాయం చేయాలని నిన్ను నచ్చని వాడు కూడా నీ దగ్గరికి వచ్చే రకంగా ఇవన్నీ మనకి చెప్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు రాక్షసులను వాళ్ళు కలుపుకున్నారు, రాక్షసులను వదిలేసి దేవతలు చేయలేదు, రాక్షసులను కూడా కలుపుకున్నారు. ఎందుకు కలుపుకున్నారు? ఒక గొప్ప పని చేసేటప్పుడు మనం అందరి సహాయాన్ని అర్థించి చేయాలి. అందులో నీకు ఇష్టమైన వాళ్ళు ఉండొచ్చు, ఇష్టం లేని వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళాలన్న సూక్ష్మ రహస్యాన్ని చెప్తుంది. ఇలా ఎన్నో రహస్యాలు మనకి సంబంధించి ఈ హాలాహల భక్షణంలో కానీ వీటన్నింటిలోనూ మనకి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. కదలంబారవు పాప పేరు లొడలం ఘర్మాంబు జాలంబు పుట్టదు, నేత్రంబులను నెర్రగావు నిజజూట చంద్రుని గంధండు, వదనాంభోజము వాడ దా విషము నాహ్వానించుదో. ఇక్కడ పరమేశ్వరుడు ప్రచండమైనటువంటి విషాగ్నిని ఆహ్వానించేటప్పుడు అతని యొక్క కబళము అంటే తన యొక్క శరీరము ఎటువంటిది ప్రతిస్పందించలేదు. అంటే అంత వేడి కదండి, శివుడి యొక్క శరీరం ఏమన్నా ఇదైపోతుందేమో, కాలిపోతుందేమో అనుకున్నారేమో. ఆయన శరీరం కందలేదు, చెమటలు గ్రక్కలేదు, కన్నులు ఎర్రబడలేదు, సిగలోని చంద్రుడు కూడా కందలేదు, వదన పద్మము వాడిపోలేదు. అంటే అంతటి దాని యొక్క శక్తి స్వామి శక్తి ముందు వెలవెలబోయిందనమాట. స్వామి యొక్క శక్తి ముందు చివరికి ఆయన చేతులకి ఉంగరాలుగా పెట్టుకున్నటువంటి పాములు కూడా దానికి బెదరలేదనమాట. అంటే ఆ స్వామి యొక్క శక్తి అటువంటిదనమాట. ఆ స్వామి యొక్క శక్తి అటువంటిది. పరమేశ్వరి ఉదరము సమస్త లోకములకు సదనము. అందువలన ఆయన భయంకర విషాగ్నిని లోనికి పోనీయకుండా ఏదో ఫలరసములాగా జాగ్రత్తగా గొంతులోనే ఉండేడు. ఎందుకంటే స్వామి యొక్క ఉదరంలో సమస్త లోకములు ఉంటాయి, బ్రహ్మాండములు విశ్వములు లోపల ఉంటాయి. అందువల్ల లోపలికి హాలాహలను పంపించి విశ్వంలో ఉన్నటువంటి లోకములకు హాని చేయకుండా స్వామి ఏం చేశారంటే తన గొంతులోనే ఆపేశాడు. అందువలన ఆయన గొంతు ఏ రకంగా అయిపోయింది, నీలమణి మెరుస్తున్నట్టు. స్వామి ఎలా ఉంటాడంటే మన పిక్చర్లలో చూపించినట్టు నీలంగా ఉండడు స్వామి. స్వామి యొక్క ఆకారము మనకి ఈ శైవ పురాణంలోని వీటిలో చెప్తాడు. స్వామి స్వచ్ఛమైన తెల్లటి తెలుపుతూ ఉంటాడు స్వామి. ఒక స్ఫటికం ఎలా ప్రకాశిస్తూ ఉంటుందో స్వామి యొక్క శరీరం అంత తెల్లగా తల్లి నల్లటి నలుపు. అందుకోసం నారాయణుడు ఇద్దరు నలుపుగా ఉంటారు. కానీ సౌందర్యం ఎక్కడ ఉంటుందంటే నల్లవాళ్లలోనే ఉంటుంది. అత్యంత సౌందర్య రాసులు అన్నమాట వాళ్ళిద్దరు. అలాగే స్వామి తెల్లటి తెలుపు. ఆయన ఎటువంటి ఆభరణాలు ధరించడం, తెల్లటి తెలుపు, సర్వసంగ పరిత్యాగిగా ఉంటాడు స్వామి మహాశివుడు. తెల్లటి తెలుపు అత్యద్భుతమైన అందంతో ఉంటాడు స్వామి. ఆయన ఎటువంటి ఆభరణాలు ధరించడు కనుక ఈ గరళమునందు వెళ్ళిపోయి నల్లగా నీలం రంగులో ప్రకాశిస్తున్నటువంటి ఈ యొక్క హాలాహలము గొంతు యందు చేరగానే ఆ గొంతు భాగంలో ఒక నీలమణి వెలుగుతున్నట్టుగా ఉందన్నమాట ఆ హాలాహలం. అందువలన ఆయన నీలకంఠ అని పిలుస్తారు. నీలకంఠ అని పిలిచినప్పుడు స్వామి యొక్క పేరు గుర్తొస్తుంది స్వామికి, ఆయన చేసినటువంటి లీల. మెచ్చినప్పుడు నచ్చినప్పుడు ఇతరులకు ఇచ్చవచ్చినంతగా ఇయ్యవచ్చును, ఇంతేగాని ఇతరుల కోసం భగభగమండే చిచ్చును మృంగటము చిచ్చరల కన్నుల వాడికి శివునికి తప్ప ఎవరికి సాధ్యమవుతుంది. అంటే మనకి నచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు, లేకపోతే మన పొగిడే వాళ్ళు ఉన్నప్పుడు మనకి ఇష్టం వచ్చినట్టు మనం ఏవో పనులు చేస్తాం. కానీ ఎంత చేసినా విషాన్ని తాగేవాడు ఎవడుంటాడయ్యా, అది ఒక్క ఈశ్వరుడు తప్ప అని ఇక్కడ అంటాడనమాట. ఓ రాజా, శివుడు మృంగకుండా హాలాహలాన్ని కంఠాన ధరించటం వల్ల ఆయన గొంతుకు నలుపు ఏర్పడి అది ఒక అలంకారం లాగా ఒప్పింది. ఆలోచిస్తే సాధురక్షణము ఉత్తములకు ఒక ఆభరణమే కదా
అని అన్నాడనమాట. ఆయన గరళము గరళకంఠుడు కంఠంలోనే ఆ గరళాన్ని ఆపటం వల్ల ఆ గొంతు నీలమణిలాగా ప్రకాశించింది, ఒక ఆభరణంలాగా ప్రకాశించింది. సాధు సత్పురుషులకు అంటే సాధువులకు రక్షణ చేయటము, అంటే సాధువులను రక్షించడం, అంటే లోకములను రక్షించడము ఉత్తములకు కూడా ఒక ఆభరణమే కదా. విషాన్ని శివుడు తన కుత్తుకలో ధరించడం చూచి మహావిష్ణువు, బ్రహ్మాది దేవతలు, పార్వతీదేవి, ఇంద్రుడు మేలు మేలు అంటూ ఆయన్ని మనస్సులో పొగిడారనమాట. ఓ రాజా, ఎటువంటి జనులైనా ఈ హాలాహల భక్షణం అన్న కథను సంతోషంగా వినినా, రాసినా, చదివినా భయానికి గురికారు. వారు పాముల వల్లను, త్రేళ్ల వల్లను, అగ్ని వల్లను కష్టమును పొందరు. అనంతరము దేవతలు, రాక్షసులు మళ్ళీ సముద్ర మదనాన్ని కొనసాగించడం ప్రారంభించారు. ఆ విధంగా హాలాహల భక్షణం అన్న వృత్తాంతం జరిగిందనమాట. ఇంకేముంది, హాలాహలమును స్వామి తీసుకున్న వాళ్ళకి, అంటే ఈ కథను విన్న వాళ్ళెవ్వరికైనా కానీ ఎవరి వల్ల అంటే పాముల వల్ల కానీ, త్రేళ్ల వల్ల కానీ, అగ్ని వల్ల కానీ కష్టాన్ని పొందరు. ఆ పరమేశ్వరుని ఎప్పుడైతే మనస్సులో మనం ఇలా ధ్యానిస్తూ ఆ ఈశ్వరుడు చేసినటువంటి ఆ లీలని ఒక్కసారి మనం కళ్ళారా అనుభవిస్తూ, మనస్సులో అనుభవిస్తూ ఎప్పుడైతే మనం ఈ కథను వింటామో, ఆ కథ యొక్క ఫలశ్రుతి సుఖమహర్షి ఏం చెప్పాడంటే, ఎవరికైనా భవిష్యత్తులో అగ్ని వల్ల కానీ, తేళ్ల వల్ల కానీ, పాముల వల్ల కానీ అపాయం జరిగే అవకాశం ఉంటే అది రాకుండా ఆ పరమేశ్వరుడు ఆపుతాడు, ఆ పరమేశ్వరుడు నిన్ను రక్షిస్తాడు అని చెప్పారనమాట ఫలశ్రుతి. ఆ తర్వాత మరలా దేవతలు, రాక్షసులు మరలా సముద్రాన్ని మదించడానికి ప్రారంభం చేశారు. అయితే ఈ రోజున ఈ యొక్క వృత్తాంతాన్ని మనం ఇప్పుడు ఆపుదాము. మనము రేపటి రోజున మహాలక్ష్మి ఉద్భవం గురించి మనము తెలుసుకుందాము. అయితే మహాలక్ష్మి ఉద్భవం కనుక రేపటి రోజున కనకధార స్తవము చదువుదామని నా మనసుకుంది. సో నేను ఈరోజు రాత్రి మీకు కనకధార యొక్క మీ కనకధార పుస్తకం ఉంటే మీరు కనకధార పుస్తకాన్ని తెచ్చుకొని మీరు నాతో పాటు రేపు శృతిగా చదువుతాన్ని మనం చేయడానికి మనము ప్రయత్నం చేద్దాము. రేపటి లక్ష్మీదేవి ఆవిర్భావము శ్రావణ మాసం కనుక మనకి మిగిలిన ఒక ఈ ఆదివారం లోపు మనము తీసుకుని వచ్చే ప్రయత్నం చేద్దాము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషా గోబ్రాహ్మణ్యేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः సంతు జీవంతు శరణం శరణం. స్వస్తి స్వస్తి స్వస్తి.